अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। గురుదేవా తండ్రి జగద్రక్షక రక్షించు నాయన. నిన్నటి వరకు మనకు చెప్పిన పాఠంలో అనాత్మ అసలు లేనే లేదు. అంతకుముందు ఏమనుకున్నామంటే అద్వైతంలో ఏముందంటే రెండు ఉన్నాయి అన్నాం. ఏమిటంటే ఒకటి ఆత్మ ఒకటి అనాత్మ, ఒకటి నేను ఒకటి నాది. నాది నశిస్తుంది, నేను నశించను, అది కదా మనం. కానీ అదంతా అబద్ధం అని చెబుతోంది ఇప్పుడు. అనాత్మ అనేది అసలు లేదు. మరి ఎందుకు ఆ పదం పెట్టారు మాకు అంటే, ఆత్మ కానిది ఏదైనా ఉంటే దాని పేరు అనాత్మ. ప్రపంచంలో ఆత్మ కానిది ఏదీ లేదు. ఒకవేళ ఉంది అని మీరు అనుకుంటే దాని పేరు అనాత్మ. అంటే ఏమిటి? అసలు ఆత్మ తప్ప ఇంకేం లేదు అని. ఎందుకు అంత మాట అన్నారు అంటే, ఉన్నది సద్ఘన చిద్ఘన ఆనందఘనమైన ఆత్మ. అంటే ఏమిటి? అది ఘనం. ఘనం అంటే ఇదిగో ఇది ఘనం, దీంట్లోకి ఇంకొకటి దూరడానికి వీల్లేదు. ఘనం అంటే అది. ఘనం అనే పదార్థానికి అర్థం ఏమిటంటే, ఇంకొక పదార్థం దానిలో ప్రవేశించడానికి వీల్లేదు. ఈ మెల్లగా ఈ పుల్లను ప్రవేశింప చెయ్యాలంటే ఇది లోపలికి పోదు. ఇదే కాదు, ఇంత సూది కూడా పోదు కదా. నీ మాట పోదు. ఎతో వాచో నివర్తంతే, వాక్కు కూడా దాని లోపలికి పోదుట. మన శరీరంలోకి ఏం పోతుందర్రా? వాక్కు పోతుంది. ఎందుకంటే నేను మాట్లాడితే మీకు వినపడుతోంది కదా. మన శరీరంలోకి ఇంకా కూడా చూడు, నేను మాట్లాడను, నేనేం మాట్లాడను, మౌన వ్యాఖ్య, మౌనంగా నేను కూర్చుంటా అట్లా అన్నాను. ఇప్పుడు నేను మాట్లాడలేదు, ఏమన్నాను? మీకు వెంటనే ఏమని అర్థమైంది? రమ్మన్నానని అర్థమైంది. మరి రమ్మని నేనేమన్నా నోటితో చెప్పానా? అంటే ఈ శరీరంలోకి శబ్దమైతే తరంగాల ద్వారా లోపలికి దూరిపోతుందేమో. అసలు మన ఋషులు ఎంత గొప్పవాళ్ళో, ఎటువంటి భావన మనకు కలిగించారో, ఆ భావన అందుకోవడానికి నువ్వెంత ప్రిపేర్ అయినావో అర్థం చేసుకోండి. నాకు అది ఆనందం కదా. వాళ్ళు ఏ సెన్స్తో మనకి చెప్తున్నారో ఆ సెన్స్ నీకు అర్థమైనప్పుడే నీకు ఆనందం లభ్యమవుతుంది కదా. ఆత్మ అనాత్మ రెండు ఉన్నాయి. అనాత్మ నశిస్తుంది, ఆత్మ నశించదు, అది కదా మనకు తెలుసు. ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, అనాత్మ అనే పదార్థం అస్సలు లేదు. మరి ఏముంది అంటే ఆత్మే ఉంది. ఆ ఆత్మ ఎటువంటిది అంటే, ఎందుకు అనాత్మ అనే పదార్థం ఉండడానికి వీలు లేదంటే, ఈ ఆత్మలోకి అనాత్మ చొచ్చుకొని పోవడానికి వీలు లేదు. అంత సాంద్రత కలిగింది ఎవరు? ఈ ఆత్మ. ఎంత సాంద్రత కలిగింది అంటే
నీకు మాట చెప్పడానికి వీలవుతుంది, మాట లోపలికి చొచ్చుకొని పోతుంది. ఎందుకంటే పృథ్వీ ఆపస్ తేజో వాయురాకాశ అనే 5 ఆకాశానికే శబ్దగుణం. ఈ ఆకాశం నీ లోపలికి చొచ్చుకుని పోగలదు. ఎలా పోతోంది అని మీరు ప్రశ్న వేసుకుంటే లోపల కూడా ఒక ఆకాశం ఉంది. ఇప్పుడు ఇదంతా ఆకాశం కదరా, ఈ ఆకాశంలోకి నా శబ్దం తరంగాలుగా వెళ్ళి ఆకాశం అంతా స్ప్రెడ్ అవుతోంది. ఆ తరంగాలనే మీ మీ స్పీకర్లో మీ దగ్గర ఉన్న సెల్ ఫోన్లో రిసీవ్ చేసుకుని ఆ ఆకాశంలో వదులుతున్నాయి. అందుకని యూట్యూబ్లో ఎక్కడెక్కడో బయట కూర్చుని వినేవాళ్ళకు కూడా వెళుతోంది. అంటే శబ్దం ఆకాశంలో ప్రయాణం చేస్తోంది, మనకు తెలుసు. అవునా కాదా? మనకి తెలీదు, సైన్స్కి తెలుసు. సైన్స్ చదువుకుంటే మనకు తెలుస్తుంది. నా నోట్లో నుంచి వచ్చే శబ్దం మీ చెవి ద్వారా లోపలికి వెళ్ళి అది కూడా అక్కడ కూడా ఆకాశం ఉంది కాబట్టి మీకు అర్థమయ్యేట్టు చేస్తోంది కదా. కానీ నేను సైగ చేసి ఇట్లా అనగానే రా అనేటువంటి మీకు తెలుస్తోంది అంటున్నారే, అది ఆకాశం కాదు. ఇప్పుడు ఈ రెండిటికి మీకు తేడా చెప్తా వినండి. నేను చెప్పిన శబ్దం ఎక్కడి వరకు వెళుతోంది అంటే మీ మనస్సు వరకే వెళ్ళగలుగుతోంది. అక్కడ మనస్సు అర్థం, మనస్సో బుద్ధో అవి రెండు ఒకటే కదా మనకి. అది అర్థం చేయిస్తోంది. అర్థం ఎక్కడవుతోంది? నీ లోపల అవుతోంది. ఆ శబ్దానికి ఏ మాట అర్థమో ఆ మాటని నీకు అర్థం చేయించి ఆ పని నిన్ను, ఆ క్రియ నిన్ను చేసేటట్టుగా చేస్తాను. నేను ఇట్లా అన్నానంటే ఆ అమ్మాయి వెంటనే ఇక్కడికి వచ్చేస్తుంది. ఎందుకని? నేను చెప్పింది దానికి అర్థమైంది. నేను ఇప్పుడు భాషలో చెప్పలే, మరి దేంతో చెప్పాను? నేను అర్థంతో చెప్పాను, దానికి అర్థమైంది. నేను శబ్దంతో చెప్తే శబ్దానికి అర్థమవుతుంది. వినండి జాగ్రత్తగా. నేను శబ్దంతో చెప్తే శబ్దానికి అర్థమవుతుంది. శబ్దం అంటే మీ శరీరం, మీ నాది. నేను అర్థంతో చెప్తే మీ అర్థానికి అర్థమవుతుంది. అందుకని ఇప్పుడు మీరు ఇట్లా అనగానే మీరు లేచి వచ్చారు అంటే ఎవరికి అర్థమైంది అంటే మీ నేనుకు అర్థమైంది. నేను శబ్దంతో చెప్పినప్పుడు మీ నాదికి అర్థమైంది కదా. ఇప్పుడు నేనుకు అర్థం కావాలంటే 5 భూతాలు అవసరం లేదు. చాలా గొప్ప విషయం అమ్మ. సూక్ష్మం ఇది గుహ్యతమం శాస్త్రం అన్నాడు. ఈ శాస్త్రం చాలా రహస్యమైంది అర్జున. ఇది మామూలు వాడికి అర్థం కాదు. ఎవడికి అర్థమవుతుందంటే నాకే అర్థమవుతుంది. నాకే అంటే నేను ఎవడైతే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. శాస్త్రం ఏం చెప్పింది? నాకు కూడా ఆత్మ తెలుసండి, నాకు కూడా ఎప్పుడో సమాధి వచ్చిందండి, ఇప్పుడు మర్చిపోయినాను. కానీ వాడికి తెలియదు, వాడికి ఇలాంటివి అర్థం కావు. గుహ్యతమం శాస్త్రం అన్నాడు. శాస్త్రము చాలా గుహ్యం కాదు, గుహ్యతరం కాదు, సూపర్లేటివ్ డిగ్రీలో గుహ్యతమమైన శాస్త్రం. ప్రవక్ష్యామి అనసూయవే. నీకెందుకు చెప్తున్నానో తెలుసునా? నీకు అసూయ లేదు. అసూయ అంటే మనం మామూలుగా వాడిని చూసి ఓర్చలేనితనం అనుకుంటాం. కాదు, నీకు ఇంకొకడు ఉన్నాడు అనే భావమే లేదు అని అర్థం. ఇంకోడు ఉంటే కదా వాడి మీద నాకు ప్రేమో ద్వేషమో, తుల్య నిందా స్తుతిర్మౌని సంతుష్టో ఏన కేనచిత్. వాడు అనికేత, మామూలుగా అనికేతన అనుకుంటే ఇల్లు లేని వాడు అని అర్థం. దేవుడికి ఇల్లు లేదుట. ఇల్లు అంటే దేహం ఇల్లు. ఈ కొంప లేని వాడు అంటే అశరీరాయ నమః, అది అర్థం. అర్థమైందా? ఏంరా వస్తలేదా? ఏమ్మా చూడండి, ఆలోచించండి. అంటే ఇప్పుడు ఎవరికి అర్థమవుతోంది అంటే నేను మాట్లాడే శబ్దం నేనుకే అర్థమవుతుంది, నాది మాట్లాడే శబ్దం నాదికి అర్థమవుతోంది. నేను నాది అని 2 ఉన్నాయని మీరు అంటున్నారేమో, ఆ నాది కూడా నేనే. మరి నాది నేనే అయితే నేనేమో నిష్క్రియం, పని చెయ్యను. నాదేమో పని చేస్తుంది, నాదేమో నామరూపాలు ఉన్నది.
నేనుకేమో నామరూపాలు లేవు కదా. అందుకని నాది అనేది దాని పూర్తిగా వ్యతిరేకంగా ఉంది చూడండి. అటువంటప్పుడు అది లేదని దాని పేరు మేము అనాత్మ అని పెట్టుకున్నామండి. మీరు అది లేదు అని చెప్తున్నారు కదా. మాకు ఉంది, కనబడుతున్నది, ఇగో చూడు కనబడుతున్నది కదా. మీకు కనబడడానికి దానికి ప్రత్యేకమైనటువంటి ఉనికి లేదు. అదొక్కటి ఉండడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదంటే ఒక స్కెచ్ వేసుకున్న తర్వాత, స్కెచ్ దేని మీద వేసాం? అద్దం మీద వేసాం కదా, పేపర్ మీద స్కెచ్ వేసాం. ఆ స్కెచ్ పేపర్ను వదిలిపెట్టి ఉండగలదా? స్కెచ్ పేపర్ని వదిలిపెట్టి ఉండలేదు. కాబట్టి నీ జీవుడు అనే నేను పేపర్ని వదిలిపెట్టి ఉండలే. పేపర్ని వదిలిపెట్టి కాదు, ఆ స్కెచ్ల మేర లోపల ఉన్నంత భాగము కూడా పేపరే. ఇక్కడ ఎవడి బొమ్మ అయితే ఉంటుందో చాలా జాగ్రత్తగా వినండి. చెప్పాను కదా, ఏ మాత్రం ఒక్కటి మర్చిపోయినా కూడా పోతుంది. నేను చెప్తున్నప్పుడు అక్కడికి వెళ్ళిపోవాలి. మీరు దర్శించాలి. దర్శించినప్పుడే మీకు ఇది అర్థమవుతుంది. మీరు చెప్పిన మాటలు ఏం పెద్ద గొప్ప కాదు కదా, మాకు ఎందుకు అర్థం కాదు అంటే ఖచ్చితంగా గొప్పవి. ఇవి మాటలుగా గొప్పవి కాదు. వినండి. ఇంత బాగా ఈ పిల్లవాడి బొమ్మ పడింది అనుకోండి. ఇక్కడ పిల్లవాడి వెనక బొమ్మ, అది స్కెచ్ అంటే అదే కదా. అది ఈ అద్దం కంటే భిన్నంగా ఉండడానికి వీల్లేదు. కానీ అద్దం కంటే నీకు వేరుగా కనిపిస్తోంది. అర్థమవుతోందా? కాబట్టి దాని పేరు ఆత్మే. ఏమ్మా మరి దీని పేరు? ఇది కాని చోట ఉన్న దాని పేరు అది పరమాత్మ. మనం అంతే చెప్పుకున్నాం. అసలు పరమాత్మ ఆత్మ రెండు లేవు. మరి ఈ ఆత్మ ఎవరు అంటే ఇది ముఖ్యాత్మ. ముఖ్యాత్మ అని ఎందుకన్నారు? అది అముఖ్యమా? కాదు కాదు, ఇది ముఖ్యాత్మ అని ఎందుకంటున్నావంటే నీవు నీ దగ్గర నుంచి చూస్తున్నావు. నీ దగ్గర నుంచి చూసినప్పుడు నీ వెనక ఉన్న ఆత్మ, నీ వరకే ఉన్న ఆత్మ, నీకు పరిమితమైన ఆత్మ. అప్పుడు అర్థమైందా? ఆ పరిమితమైన ఆత్మకు ముఖ్యాత్మ అని పేరు. ఉన్నది అదే, దాంట్లో నువ్వు రంగులు వేసుకున్నావు. అది నిష్క్రియం. అది నిష్క్రియం, దాని పని చెయ్యదు. మరి ఎవరు పని చేస్తున్నారు? ఎవరు నామరూపాలు వచ్చినాయి? నీ ఇచ్ఛలో అది ఎప్పుడైతే తయారైందో దాని మీద పడిన రంగులు దానికి ఒక రూపాన్ని ఇచ్చినాయి. నిజంగా అయితే ఆ రూపం లేదు. దాని మీద పడిన రంగులు అంటే ఒక చీర కట్టాము, ఒక పంచ కట్టాము, అంచులు వేసాము, గొలుసు వేసాము, అవే కదా. అవన్నీ ఏమిటంటే చీర పైన పంచ, మీకు అర్థమయ్యేట్టు చెప్తున్నా. కానీ నిజంగా అయితే అవి జాకెట్లో వేసిన ముక్కలు. మీకు జాగ్రత్తగా అర్థం చేసుకోండి. జాకెట్ ఎక్కడుంది అంటే ఆ బట్టలో ఉంది. ఆ బట్టలో జాకెట్. ఇప్పుడు ఇది నేను తానులో చించుకొచ్చుకున్న బట్ట. ఈ బట్ట నేను కొనుక్కునేటప్పుడు నేను జాకెట్ కోసం అని కొనుక్కొచ్చుకున్నాను. ఈ అమ్మాయి ఏముందంటే, అమ్మ ఇది జాకెట్ మీకు అవసరం లేదులే, ఇది నేను గౌన్ కుడతాను అని ఒక చిన్న పాపకి. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ గుడ్డని పట్టుకుని జాకెట్ లాగా ఇట్లా కత్తిరిద్దామా? గౌన్ అనేటప్పటికి దీంట్లో స్కెచ్ వేస్తుంది. అంటే ఈ పార్ట్ ఇది చెయ్యాలి, ఈ పార్ట్ ఇది చెయ్యాలి కదా. జాకెట్ ముక్కలు వేరు, గౌను ముక్కలు వేరు. ఆ గౌను స్కెచ్ ఈ అమ్మాయి మనస్సులో ఉంది. ఇప్పుడు దీని మీద గీయలే. నేను మీకు అద్దంలో చూపించేప్పుడు ఎలా చూపించాల్సి వచ్చిందంటే ఆ పిల్లవాడిని నుంచోబెట్టి వాడెంత మేర అద్దం ఉంది అని చెప్తున్నాను. బాగా అర్థం చేసుకుంటారా? అర్థమవుతుందా? ఏం చెప్పాను? ఈ అద్దంలో కొంత భాగం అట్లాంటి స్కెచ్ అయితే ఇది కట్ అయినట్టు, ఇది ఖండం అయిపోయింది. అఖండం కావడానికి వీల్లేదు. ఇప్పుడు దీని మీద ఈ అమ్మాయి వేసుకున్న జాకెట్ స్కెచ్ అయినా గౌన్ స్కెచ్ అయినా ఇట్లాగే ఉంది. ఇది ఖండం కాలే. అది దీని డెన్సిటీ. ఎవరి డెన్సిటీ? ఇది ఘనం. ఘనం అంటానికి వీలు. ఇప్పుడు జాకెట్ అనుకుంది, జాకెట్ ఎట్లా ముక్కలు చేయాలో దీంట్లో ఇది హ్యాండ్స్, ఇది బ్యాకు, ఇది ఫ్రంట్. నేను ఏదో చెప్పా. కత్తిరించిన ముక్కలు కాదు, కత్తిరించిన ముక్కలు మీకు చూపెట్టా. ఏమ్మా
నువ్వు అదే నామం అంటే అదేనే ఊహే, ఆ ఊహే ఇచ్చా, అదే ఇచ్చా. ఇచ్చే ఇక్కడ బొమ్మ పడదు. ఎప్పుడు బొమ్మ పడదో అప్పుడు నువ్వు పరమాత్మ నుంచి వేరు కావడానికి అవకాశం లేదు. అందుకని నిన్ను అహం బ్రహ్మాస్మి అనాల్సి వచ్చింది. అర్థమైందా? నువ్వు ఒకప్పుడు జీవాస్మి అయితే ఇప్పుడు బ్రహ్మాస్మి అని గురువు చెప్తే నువ్వు బ్రహ్మ అవటం కాదు, అయ్యే అది అయ్యే ఉన్నావు అని అర్థం. ఇప్పుడు స్కెచ్ కూడా లేదు అని చెప్తున్నాం, అది అర్థమైందా? ఏమిరా నాయన, పరమాత్మను తెచ్చి కూర్చోబెడుతున్నారా? మీ అదృష్టం అది. ఎందుకంటే రామనాథం గారు అటువంటి విద్య నేర్పించారు. నాకు ఇది అర్థం కాదు, నాకు ఇది తెలియదు, మీరు కరెక్ట్గా వింటే మాత్రం కరెక్ట్గా అర్థమవుతుంది. నిన్నటి వరకు అర్థమైన దాంట్లో ఈ అద్దంలో అద్దానికి అంటకుండా చాలా బొమ్మలు పడ్డాయి. అవి అద్దంలో ఉన్నాయి అంటున్నారు. కాదు, ఇప్పుడు ఇందులో గౌను ఉంది, జాకెట్టు ఉంది, కానీ లేదు, అది మిథ్య. ఇప్పుడు ఆ అమ్మాయికి ఇందులో గౌన్ పార్ట్ కనపడకపోతే ఇది గౌన్ అవుతుంది అని నాకు చెప్పలేదు. ఏం అర్థమవుతుందా? ఇందులో జాకెట్ కనపడకపోతే ఎట్లా కనపడింది? అది దర్శించడం, అది దర్శించింది. దర్శించినప్పుడు దానికంటే భిన్నంగా అది ఉండాలి కదా. ఎక్కడుంటుంది ఆ భిన్నంగా ఉన్న పదార్థం ఉండే చోటేది? దాని మనస్సులోనే ఉండాలి. దాని మనస్సులో ఉన్నప్పుడు అది తనలోనే తాను ఊహించుకుంది, అంతే కదా. ఆ ఊహ ఒక ఆకాశంలో ఒక భిత్తిగా అంటాడు. భిత్తి అంటే ఏమిటి? ఒక తెర. తనలో ఉన్న ఆకాశం మీద ఒక తెర వేసుకుంది. జాగ్రత్తగా వినండి. ఈ అమ్మాయి ఏం చేసిందంటే, దీంట్లో నువ్వు ముఖ్యాత్మవి కదా, ఇందులో ఒక భాగం నువ్వు ముఖ్యాత్మ అన్నాను. ఆ ముఖ్యాత్మలోనే ఈ గౌను బొమ్మ వేసుకోగలదు, ఈ జాకెట్ బొమ్మ వేసుకోగలదు. దాని ముఖ్యాత్మలో ఇది వేయలేదు కదా. జాగ్రత్తగా వినండి. ఎవడి ముఖ్యాత్మలో ఎవడు ఈ ఊహా చిత్రాన్ని వేసుకున్నాడో అది జీవాత్మ. ఏంట్రా, ఎంత బాగుందర్రా! నాకైతే చాలా బాగుంది, మీకు చెప్పడానికి కూడా నాకు బాగుంది. ఇప్పుడు ఆలోచించండి. ఇప్పుడు జీవాత్మ ఎక్కడున్నాడు అంటే పరమాత్మలోనే ఉన్నాడు. పరమాత్మలోనే భిన్నంగా ఉన్నాడా? భిన్నంగా ఉండడానికి వాడికి ప్లేస్ లేదు. అప్పుడు పరమాత్మే జీవాత్మగా మేనిఫెస్ట్ అయినాడు. అర్థమైందా? బంగారమే నగగా మేనిఫెస్ట్ అయింది. ఇప్పుడు బంగారం దగ్గరికి రండి. బంగారం దగ్గరికి వస్తే కంసలవాడి చేతికి మనం సాలిడ్ బంగారం ఇచ్చాం. ఆ సాలిడ్ బంగారంలో కాపర్ కాదు కదా, సిల్వర్ కాదు కదా, చిన్న ఇనుపదైనా సరే దూర్చడానికి వీలు లేదు కదా. ఆ బంగారం ఎలా ఉంది? బరువు ఉంది, మెరుపు ఉంది, దాని లక్షణాలు ఇవి. అట్లాంటిది అది. ఆ బంగారంలో దాన్ని అట్లాగే పెట్టి కంసలివాడు తన మనస్సుతో దీంట్లో ఒక గొలుసు చేస్తాను, దీంట్లో ఒక మై గౌను షర్ట్ అనుకున్నట్టుగా మనం చెప్తూ ఉంటాం. ఏమని చెప్తూ ఉంటాం? నాకు గొలుసు కావాలి అని. నీకు ఎలాంటి గొలుసు కావాలో నీ మనస్సులో, ఇందాక నేను రా అన్నప్పుడు నేను అందింది అన్నాను చూడండి. రా ఇట్లా తలకాయ ఇదిపోయినప్పుడు లేదు, రా రా అని నోటితో మాట్లాడాను. ఇవి రెండు ఉన్నాయి కదా, ఒకటి నీ లోపలికి అందింది, ఒకటి నీకు బయట చెప్తున్నది. నువ్వు మాటలతో చెప్తున్నావు. ఏం చెప్తున్నావు అంటే నీ మనస్సులో ఉన్న గొలుసు వేరు, ఇప్పుడు ఈ అమ్మాయి మనస్సులో ఉన్న ఆకాశం వేరు, అవునా? ఆ ఆకాశంలో పడ్డటువంటి ఆ స్కెచ్ వేరు. నువ్వు బంగారు నగ చేయించుకుందామని వెళ్ళినప్పుడు నీ మనస్సులో ఉన్న దహరాకాశంలో ఉన్నటువంటి ఆకాశంలో పడ్డ స్కెచ్ వేరు.
నువ్వు మోడల్లాగా వచ్చేటప్పటికి అది యాజ్ ఇట్ ఈజ్ ఆ కంసలకి చెప్పలేకపోయినావు. అర్థమవుతుందమ్మా? రెండు ఎక్కడున్నాయని మీరు మళ్ళీ అంటారు కదా. అతను అందుకే నేను చెప్పినట్టుగా నీకు అర్థమైందా, నీకు అర్థమైనట్టుగా నేను చెప్పలేదా? తెలుస్తోందా? చూడండి ఏమ్మా, నేను చెప్పాను. నేను చెప్పింది ఏమిటంటే నాకు ఎంత వచ్చిందో అది కరెక్ట్గా నీకు చెప్పాను. కానీ నీవేం చేసావంటే ఈ శబ్దం నీకు నేను ఇస్తున్న అర్థాన్ని నీకు ఇస్తోందా, లేక నువ్వు అనుకున్న అర్థాన్ని ఇస్తోందో నాకు తెలియదు. అప్పుడు ఏమవుతుందంటే ఆ కంసలి నగ చేసి వాడు అనుకున్నట్టుగా చేసి ఇచ్చాడు నీకు. నీకు అనుకున్నది ఏమిటంటే నువ్వు అనుకున్నట్టుగా కావాలి. అర్థమవుతుందా అమ్మా? అది సరిగ్గా రాలే. ఇది నాకు సరిగ్గా రాలే. ఒకసారి రాసి మనం గాజులు అట్లాగే ఇచ్చాం వాడికి, నీకు గుర్తుందా? అది కారణం ఏమిటి అంటే, కారణం ఏమిటి? నేను దర్శించిన చిత్రం వేరు, వాడు దర్శించిన చిత్రం వేరు. అందుకే ఫ్రమ్ నోన్ టు అన్నోన్ అంటే అర్థం ఏమిటంటే, నీకు తెలిసిన విషయంతో గనక నీకు ఆ విషయాన్ని చెప్తే అది నీకు కరెక్ట్గా అర్థమవుతుంది. లేకపోతే ఋషులు మాటల్లో చెప్పిపోయినారు. ఆ మాటల్లో వాళ్ళ హృదయం పట్టుకోవాలంటే మొన్ననే చెప్పా, ఆ ఋషి హృదయం పట్టుకుంటే కానీ నీకు అది అర్థం కాదు. అందుకే గురువుగారు నాలుకతో రుచి చూడరా అన్నాడు. నీ నాలుకతో రుచి చూస్తే నీకు అది అర్థం కాదు. గురువుగారు నాలుకతో రుచి చూడరా, అప్పుడు నీకు అర్థమవుతుంది అని. గురువుగారు నాలుక కత్తిరించి తీసుకుందామా? గురువుగారి నేనుతో, గురువుగారి ముఖ్యాత్మతో. అందుకని గురువుగారు అనేవాడు ఒకడు కావాలి మనకి. ఎందుకంటే వాడు డైరెక్ట్గా పరమాత్మను దర్శించాడు. దర్శించిన వాడు, చదువుకుని తెలుసుకున్నవాడు, వాడికై వాడు ఊహించుకున్నవాది కరెక్ట్ కాదు. తెలుస్తోందా? ప్రత్యక్షంగా చూసిన వాడికి అందుకే ఏం చెప్పాడు కృష్ణుడు? ప్రత్యక్షావగమం. ఇది ప్రత్యక్షంగా చూడొచ్చు అర్జున, చూస్తేనేమో మాయమైపోతుందని మీరే చెప్పారు. దృశ్యం అని నశ్యతి అని చెప్పి మరి అదే నోటితో ప్రత్యక్షావగమం ఎట చూడమంటావయ్యా? అర్థమవుతుంది ఎటరా? కాంట్రడిక్షన్ ఉందా లేదా? మరి దాన్ని ఎట్లా ఏకం చేసుకోవాలి మనం? అది డీకోడ్ చేయటం అంటే. ఊరికే డీకోడ్ అంటే మాట కాదర్రా, అది మళ్ళీ అన్నిటికీ సరిపోవాలి. పరమాత్మ అటువంటి వాడు, అందుకని అనాత్మ లేదు అంటున్నాడు. అనాత్మ అని ఇప్పుడు దీని మీద ఇవన్నీ చేస్తే ఏదన్నా ఒక పీస్ ఇయ్యమ్మా, ఇది చాలే. ఇదే బట్టని ఆ అమ్మాయి ఎలా ఊహించుకుందో అట్లా కత్తిరించింది. కత్తిరించి ఈ పోర్షన్ బ్యాక్ అంది. పరమాత్మ నేను ఫలానా కష్టాలు సుఖాలు అనుభవించాలంటే నేను ఎటువంటి దేహం ధరిస్తే అది అనుభవించడానికి వీలవుతుంది అన్నప్పుడు ఆయన అట్లనే కత్తిరించుకోవాలి. అంటే అమ్మాయి గౌన్ కుట్టాలంటే గౌన్లాగా కత్తిరించాలి. అటువంటి శరీరాన్ని మనకు తయారు చేయాలి. అది ఆయన ఊహలో. అది ఏమిటి అంటే అది రూపం, నామం రూపం. అది క్రియ చేయాలంటే ఇప్పుడు ఈ రూపమే వచ్చింది కానీ ఇది క్రియ కాలేదు. ఇది ఇంకో జాకెట్ ఇది, అది క్రియ అయింది కదా. ఈ మధ్యలో నామరూప క్రియలు, నామరూపం వరకు పరమాత్మ లక్షణం. అది ఆయన మనస్సులోనే ఆయన వేసుకున్నాడు. మరి క్రియకు వచ్చేటప్పటికి అక్కడ ఏమవుతుందంటే, ఇది కుట్టాలంటే నాకు మిషన్ కావాలి, కుట్టేటువంటి మనిషి కావాలి, డ్రైవ్ చేసే మనిషి కావాలి. అది నిమిత్త ఉపాదానం కదా. ఒక మెటీరియల్ కావాలి, ఆ మెటీరియల్ని కుట్టేవాడు కావాలి. ఎప్పుడు క్రియ. అట్లా క్రియలో వచ్చింది ఇప్పుడు మనం అందరం. అర్థమైందా? ఒక కష్టానికో సుఖానికో ఒకలాంటి ఫీలింగ్
ఎట్లా ఉంటుందో అది నేను అనుభవించాలి అనుకున్నాడు. ఆయన అనుభవించాలంటే ఆయనకు శరీరం లేదు. మరి ఏ శరీరంతో అనుభవించాలి? ఇంకో శరీరాన్ని తయారు చేద్దామంటే బ్రహ్మదేవుళ్ళలాగా మట్టి తీసుకొచ్చి చిన్నప్పుడు మాకు చెప్పేవాళ్ళు. చిన్నపిల్లలు పడుకుని పసిబిడ్డలు ఇట్లా చేతులు ముడుచుకొని ఉంటారు. వాళ్ళ చేతి నిండా ఇక్కడ ఇట్లా గీతలు గీతలుగా మట్టి వస్తుంది. పసిబిడ్డలు ఇప్పుడు మన ఇంట్లో పిల్లలు కూడా చూడండి, కావాలంటే మట్టి వస్తుంది. ఆ మట్టి వచ్చినప్పుడు ఏమంటారంటే పెద్దవాళ్ళు, మా ముసలి వాళ్ళు చెప్పేవాళ్ళు మాకు, మేము చిన్నపిల్లలుగా ఉంటాం. ఆ పిల్లలు ఇట్లా పెట్టుకొని పడుకుంటారు, చేతులు ఇట్లా పైకి పెట్టుకొని. దేవుడు చాలా బొమ్మలు తయారు చేయటానికి మట్టి కావాలి కదా ఆయనకి. ఈ పిల్లలు రోజు మట్టి మోస్తున్నారు నిజమని నమ్మేవాళ్ళం. కానీ అటువంటి అద్వైత విషయాలు మాకు అంత చిన్న పిల్లలకి చెప్పేవాళ్ళు. అది ఇప్పుడు ఏమంటామంటే మనం కదా, ఇప్పుడే నీకు నేను మా కాలేజీలోనే నన్ను అనేవాళ్ళు, నీకు ఈ వయసులో వేదాంతం ఏమిటి, మాటకు ముందు ఎందుకు నువ్వు హైదరాబాద్ పోతావు, మాటకు ముందు సెలవు అంటే హైదరాబాద్ వెళ్ళిపోవడమే అని కోప్పడేవాళ్ళు కదా. అంటే మట్టి మోస్తున్నారు అనేవాడు. బ్రహ్మదేవుడు ఒక లొకేషన్లో కూర్చోలేదు, ఆయన మట్టి తీసుకొచ్చి ఈ పిల్లలందరూ మట్టి మోసుకుపోయి ఆయనకి ఇవ్వటం లేదు. ఆ మట్టితో ఆయన ఈ బొమ్మలన్నీ తయారు చెయ్యలే. ఎందుకంటే ఆయన చాలా సాంద్రతతో ఉన్నాడు. అందులో ఆయనలో ఈ జాకెట్టులో ఇంకొక పోగు దూర్చండర్రా. మరి ఇందులో వేసిన స్కెచ్లో ఎన్ని పోగులు ఉన్నాయంటే అవి ఇక్కడున్నవి ఒకటేనా కాదా? ఏమై బొమ్మ వేసుకుంది. అప్పుడు జీవుడిలో ఏ భాగం ఆత్మ కాదు, మొత్తం ఆత్మే. అప్పుడు జీవుడు ఎక్కడున్నాడు? అప్పుడు వాడు ఆభాస. ఇప్పుడు మీకు అందరికీ నేను నా నీడ ఆభాస, నేను ఇది ఇనీషియల్గా అంతే చెప్పాలి. మరి ఇంత చెప్తే మీకు అర్థం కాదు. అప్పుడు ఇప్పుడు జీవుడు లేడు, బ్రహ్మ సత్యం. జగత్తని జీవుడని నువ్వు గౌనని జాకెట్ అని అనుకుంటున్నావే, అవి మిథ్య. మిథ్య అంటే అసలు లేవా? అసలు లేకపోతే ఇదిగో జాకెట్. కనిపిస్తూ లేదు. ఈ ప్రపంచాన్ని కనిపిస్తూ అట్లా లేకుండా చెయ్యి. ఎట్లా చెయ్యాలి? బిందు కనపడాలి. బిందు కాదు, ఇది నేహ, అది నేను దీన్నే బిందు అనుకుంటున్నాను. ఇది కనపడాలి. కానీ ఈ బిందు అనేది అసలు ఇది అనుకోవేపోనే కాసేపు నాకు బిందుగా అనిపించింది. మరి చెప్పా కదా, నా స్కెచ్లో బిందు తయారయ్యేది. ఇది లేదు. మరి ఇది ఎక్కడి నుంచి వచ్చింది నాకు? ఈ బ్యాకు ఈ ఫ్రంట్ లాగా దీని కండరాలు, దీని నరాలు, మరి చూడు ఎన్ని కలిస్తే ఏమే. ఇదిగో ఇదొక పట్టి, ఇదొకటి, ఇదిగో ఎన్ని పీసులు చూడు, ఇదిగో మీరే కౌంట్ చేసుకోండి. ఇన్ని ముక్కలు కలిస్తే ఇందులో ముక్కలు కనపట్టలే నాకు. అట్లా ఇప్పుడు దీనిలో నాకు ముక్కలు కనపడలేదు. ఇది ఒక అమ్మాయిలాగా కనపడుతోంది నాకు. దీంట్లో ఏమున్నాయి? సప్తవిధ ధాతువులు ఉన్నాయి, 3 శరీరాలు ఉన్నాయి కదా. ఇవి కాక 5 కోశాలు ఉన్నాయి. అంటే ఇంతకుముందు అంటే ఇనీషియల్గా మనం బ్రహ్మ విద్య నేర్చుకునేటప్పుడు ఒక్కొక్క ఇట్లా చుట్టబెట్టారు. ఇది 2వ కోశం, దీనికి ఇది 3వ కోశం. ఇట్లా ఉన్నాయి అని మనం అనుకున్నాం. మనకు అంతే తెలుసు. అప్పుడు ఇట్లా ఉండడానికి అవకాశం లేదు. చూడమ్మా ఎంత డిఫరెంట్ లెసన్ వస్తుందో. ఇవన్నీ ఈ ముక్కలన్నీ ఎట్లా తయారయ్యి ఈ గుడ్డలో నుంచే వచ్చి, ఇందులో ఏ ముక్క కూడా బట్టలో నుంచి వేరుగా లేదు కదా. ఈ తయారైన ముక్కని ఈ జాకెట్ కుట్టేసింది అమ్మాయి. ఈ జాకెట్ ఈమెనే బీరువాలో పడింది అనుకోండి, అది జాకెట్ అనిపించుకోదు. ఇది మళ్ళీ ఎవడు వేసుకోవాలి? ఒక మనిషి వేసుకోవాలి కదా.
అప్పుడే కదా దాన్ని జాకెట్ అంటున్నాం కదా, దీన్ని చీర అని దీన్ని జాకెట్ అని అంటున్నాం కదా. ఆ వాడు వేసుకున్నప్పుడు మాత్రమే అప్పుడు వాడు నేనవుతాను, ఇది నా జాకెట్ అవుతుంది. అప్పుడు వాడు నేనవుతాను, ఇది నా శరీరం అవుతుంది. అర్థమైందా? అబ్బా గురుదేవా, ఏమ్మా అంతకు ముందున్న పాఠమేనా ఇది? అది కాదా, కొత్తది చెప్తా. అదే అదేనరా, అదే పాఠం. లెవెల్ మారినప్పుడు సేమ్. అందులో నేను ఏది తీసేయలే, అన్ని స్టెప్స్ ఉన్నాయి చూడండి. మనం ఏం చేస్తున్నామంటే జాకెట్ యొక్క రూపాన్ని చూసి ఇది ఒక బట్ట అనే సంగతి మర్చిపోయినాం. ఈ జాకెట్ త్వం అయితే ఇది తత్. ఈ జాకెట్ మనకు కనపడుతుంది కదా, వీడికి ఏం చెప్తున్నా అంటే నీవు ఓ త్వమ్ము, నీవు తత్ కంటే భిన్నం కాదు. ఓ తత్తు, తత్తు మళ్ళీ ముఖ్యాత్మ. ఓ తత్తు, నువ్వు ఆ తాను కంటే ముఖ్యం కాదు. ఇప్పుడు అర్థమైందా అమ్మ? లేకపోతే తానే లేకపోతే ఈ తానులో నుంచి విడిగా రాలే కదా, తానులో నుంచి విడిగా రాలే. ఇది తానే. ఇప్పుడు నేను తానే వేసుకున్నాను, నువ్వు తానే వేసుకున్నావు, వాడు తానే. ఇప్పుడు మనందరం ఒక తానులో ముక్కలమైనప్పుడు ఒకటా రెండా? మరి ఏకం, నిత్యం, విమలం. విమలం అంటే ఏమిటి? మలం నీకు ఇట్లొచ్చింది. అచలం, నువ్వు కదలకుండా ఉన్నావు, ఇప్పుడు కదులుతున్నట్టు కనపడుతున్నావు కదా. ఎందుకు అచలం? నువ్వు అదిగా ఉన్నప్పుడు, ఏదిగా ఉన్నప్పుడు? బ్రహ్మముగా ఉన్నప్పుడు నువ్వు ఇట్లా కత్తిరించుకోవడానికి ఇది లేవు. ఈ కత్తిరించుకుని ముక్కలైంది అని అనుకుంటున్నావే, అది ఆభాస. ఎందుకు ఆభాస అంటే ఇందులో ఈ జాకెట్ తయారవ్వాలంటే, ఒక నామరూపాలు తయారవ్వాలంటే జాకెట్ కాని పదార్థాన్ని నువ్వు కత్తిరించుకుంటేనే ఇది వచ్చింది. జాకెట్ కాని పదార్థం అంటే ఏమిటి? ఈ గుడ్డలో ఇదిగో వీళ్ళందరూ, ఇగో ఈ ముక్కలు, ఈ ముక్కలన్నీ అందులో భాగాలే. ఏమ్మా, ఈ ముక్కలన్నీ అతుక్కుని ఉంటే ఇది. ఇంకా రండి, ఇంకా కాస్త దగ్గరికి రండి. అంటే ఇంకా దగ్గరికి అంటే ఇంకా పరమాత్మ దగ్గరికి లాక్కొని పోతా చూడండి. అంటే పరమాత్మనే చేసేస్తా మిమ్మల్ని. మీరు అందరు పరమాత్మే కాదంటానికి వీలు లేదు. గేటు దాటిన తర్వాత కళ్ళు నీళ్ళు ఇస్తున్నాయి ఉన్నది. ఏమ్మా, ఈ జాకెట్ కావాలంటే ఈ ముక్కలన్నీ కూడా కావాలి. ఈ గుడ్డలో జాకెట్ కాని పదార్థాన్ని తీసేసి ఏది జాకెట్ అవుతుందో ఆ ముక్కలు తెచ్చుకుని, దీనికంటే ఎక్కువ ఉన్నది తీసేయాలి, దానికంటే కావలసిన దాన్ని తీసుకోవాలి. ఇట్లా కావలసింది తీసుకుంటే ఇవన్నీ కావలసినవైనాయి, ఇది అక్కర్లేనిదైంది. ఈ అక్కర్లేనిది దీంట్లో కలిసే ఉండాలి, ఉండకుండా వేరుగా. ఇప్పుడు షాపు వాడి దగ్గరికి వెళ్ళి అక్కర్లేని ముక్కలు తీసేసి నాకు జాకెట్ అయ్యే ముక్కే ఇవ్వంటే వాడు ఇవ్వడు. అందుకని అక్కర్లేని ముక్కను ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు అని తీసేస్తున్నావు. నీకెట్లా తెలుసు ఇది కాదని? నీకెట్లా తెలుసు ఇది కాదని? నీకు ఆ షేప్ రావాలంటే దాన్ని ఎవరిని, ఆ శిల్పి ఒక రాయిలో, ఈ అమ్మాయి జాకెట్లో కనుక
ఈ గుడ్డలో జాకెట్ను చూసినట్టు దర్శించాడు. ఒక శిల్పి ఒక రాయిలో రాముణ్ణి దర్శించాడు. ఒక శిల్పి రాయిలో వెంకటేశ్వర స్వామిని దర్శించాడు. సాలగ్రామ శిల అది. ఆ శిలలో వెంకటేశ్వర స్వామిని చూశాడు. వెంకటేశ్వర స్వామి కాకుండా ఉన్న పదార్థాన్ని అంతా ముక్కలు కొట్టి పారేశాడు. ఇవన్నీ కొట్టేసిన తర్వాత అప్పుడు మిగిలిన వాడు వెంకటేశ్వర స్వామి. అర్థమైందా? అట్లా మన శరీరంలో ఏ ఏ పదార్థం కాదో అవన్నీ కొట్టేశాడు. ఎవడు కొట్టేశాడు అంటే ఇక్కడ కొట్టేయలేదు. మన అమ్మ దగ్గర మాంసం ఉంది, రక్తం ఉంది, ఎముకలు ఉన్నాయి, అన్ని సప్తవిధ ధాతువులు అమ్మ దగ్గరే ఉన్నాయి. అదెంత పృథ్వీతత్వం. మన బాడీకి ఎంత కావాలో ఆ ఎముకలో నుంచి ఎముకను తీసుకున్నాడు. సెల్లే కదమ్మా, సెల్సే కదా తీసుకుంటాడు. ఏ భాగానికి కావాలో అంత తీసుకుని ఆ మిగిలింది అక్కడ కట్ చేసేసాడు. అది ఆమెకి. అవన్నీ ఆమె దగ్గర ఈ ముక్కలు కాదు. ఇప్పుడు మీరు ఇది ఇట్లా అర్థం చేసుకోవాలంటే ఒక పెద్ద తానులో ఆ అమ్మాయికి తానే ఇచ్చేశారు. అమ్మ నీకు ఎంత జాకెట్ కావాలో కత్తిరించుకుంటే దాని కొలతలు పెట్టి అది కత్తిరించుకొని జాకెట్ తెచ్చుకుంటే అదెంత బొక్కలు పడి ఇంత. అది అమ్మ. అర్థమైందా? అర్థం కాలేదా? అమ్మనేమనవాకండ్రా, అమ్మ చాలా గొప్పదిరా. అటువంటి శక్తి ఒక్క పరమాత్మ అమ్మకే ఇచ్చాడు. పరమాత్మ అమ్మకే ఇచ్చాడంటే అమ్మే శక్తి, ఆమె పార్వతి, ఆమె నీ శరీరం అంతా తయారైనందుకే చెయ్యి విరిగింది, కాలు విరిగింది, నొప్పి పుట్టింది అంటాడు. కానీ ప్రాణం పోయింది చూడు, అన్నీ అమ్మలే. అన్నీ అమ్మలే అంటే శక్తులే కదా. నువ్వేమిచ్చావు నాకు? కొడుకు అడుగుతాడు తల్లిని ఈరోజు, ఏమిచ్చావు? వాళ్ళ పిల్లవాడికైతే వాడికి బుల్లెట్ కొనిచ్చారు, నువ్వు నాకేమిచ్చావు? బుల్లెట్లు కొనిస్తాడు. మొత్తం బాడీ ఇచ్చింది నీకు, లేకపోతే నీ కోరికలన్నీ తీర్చుకోవడానికి ఉండదు కదా. ఎప్పుడైతే ఈ శరీరం నీకు వచ్చిందో జాగ్రత్తగా వినండి. అమ్మ చాలా ముఖ్యమైనదర్రా. అమ్మని ఏమాత్రం మీరు మాట అన్నా మహాపాపం అనుభవిస్తారు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇంకా తర్వాత రౌరవాది నరకాలే. అమ్మ ఎంత సాక్రిఫైస్ చేస్తుంది. మీకు ఇంకా ఒక చిన్న ఉదాహరణ చెప్తా, అది సంబంధం కాకపోయినా కూడా ధర్మం కూడా మీకు చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి చెప్తున్నాను. ఒక నాన్న చచ్చిపోతే ఆ అమ్మ ఆ చిన్న పిల్లల్ని పని మనిషిగా పనిచేసైనా ఆ పిల్లల్ని సాకుతుంది. ఒక అమ్మ చచ్చిపోతే ఆ నాన్న ఈ పిల్లల్ని సాకడు, ఇంకో అమ్మని తెచ్చుకుంటాడు. అవునా కాదా? నిజం చెప్పండిరా. నాకు అబ్బాయిలంటే ద్వేషం లేదు, అమ్మాయిలంటే ప్రేమ లేదు. కానీ అమ్మాయిలు పరమాత్మ స్వరూపం. అమ్మ అన్నీ భరిస్తుంది. ఎందుకు భరిస్తుంది అంటే అది ప్రకృతి. అసలు మన అమ్మ ఎవర్రా? అమ్మల కన్నయ్యమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ. ఎవరామె? సద్రూపమైన అమ్మ కదా. చిద్రూపమైన నాన్న ఆమె శక్తి, ఆయన శక్తే ఆమె. పొరపాటుగా కూడా నాకు పెళ్ళాం వచ్చింది, నీ పెళ్ళాం కూడా ఒక అమ్మే. నువ్వు అనుకుంటున్నావేమో పెళ్ళాన్ని తక్కువ చేసి అమ్మని గౌరవించమని అమ్మ చెప్తున్నది అనుకోవాకండి. నీ పెళ్ళాం కూడా నీ కొడుక్కి అమ్మే, నీ కూతురికి అమ్మే. కాబట్టి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. దేవతలందరూ ఎక్కడ సంతోషపడతారంటే ఎక్కడ స్త్రీ పూజింపబడుతుందో. ఆలోచించండిరా, రాజకీయ నాయకులకి చెప్పండిరా ఈ పాఠం కదా, అప్పుడు తెలివి వస్తుంది. అందుకని బ్రిటన్ కామన్వెల్త్లో ఒక క్వశ్చన్ అడిగారట. మనం 200 సంవత్సరాల నుంచి ఈ భారతదేశం మీద చేస్తున్నామే, మన మతం మార్చుకుందామని, మొత్తం మందిని మన దాంట్లోకి తెచ్చుకుందామని డబ్బులు ఇచ్చారు, గౌరవం ఇచ్చారు, ఎల్లయ్య పుల్లయ్య అని పిలిచారు. ఎల్లిగాడు పుల్లిగాడు అని మన వాళ్ళు పిలుస్తుంటే వాళ్ళు ఎల్లయ్య పుల్లయ్య
అని పిలిచి వాళ్ళని మెల్లగా దగ్గర తీసుకుని వాళ్ళనంతా మతాలు మార్చేశారు. ఇంత మారుస్తున్నాం కదా, భారతదేశంలో ఇంకా ఎందుకు హైందవ ధర్మం ఉంది అని అడిగారట క్వశ్చన్. అక్కడ ఆడవాళ్ళు మామూలు వాళ్ళు కాదు, వాళ్ళని లొంగదీయటం పాసిబుల్ కదా. ప్రతి స్త్రీ అమ్మ చూసుకోండి మీరు ఎంత సహనంతో ఉంటుందో. ప్రతి సంసారాన్ని ఎవరు బాగు చేస్తున్నారంటే అమ్మే బాగు చేస్తుంది. ఏ ఇంట్లోనైనా నాన్నగారి పెత్తనం అంత లేదమ్మా, డబ్బులు సంపాదించుకొచ్చేంతవరకే కదా. అందుకే పాపం నన్ను బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి అంతవరకు వచ్చింది. అట్లా అని గర్వపడదమ్మా కదా, అట్లా అని గర్వపడదు. ఆ ఇంటికి తను చాకిరీ చేస్తుంది కదా. ఆ ఇంటికి మహారాణిలాగా. పెళ్ళి మంత్రం మీకు తెలియదు కానీ పెళ్ళిలో ఒక మంత్రంలో ఆ పెళ్ళి కొడుకు చేత అనిపిస్తారు, నా ఇంటికి రాణి మహారాణిగా నేను తీసుకొస్తున్నానని. ఇప్పటి నుంచి మా అమ్మ రాజమాత, రాణి నీవు. కోడల్ని తెచ్చామంటారు, దాన్ని ఏదో కష్టాలు పెడతామంటారు. దీనికి తెలీదు, వాడికి తెలీదు, ఎవరి రైట్స్ వాళ్ళకి తెలీదు. అహంకారం రాజ్యం వెళ్తూ ఉంటుంది, నాకే రైట్స్ ఉన్నాయని అనుకుంటూ ఉంటుంది కదా. అందుకే అత్తకి కోడలికి పడదంటారు. అత్తకి కోడలికి పడకపోవడం కాదు, వాళ్ళకి వాళ్ళ వాళ్ళ పరిధులు వాళ్ళకి తెలియదు. వాళ్ళకి తెలియజెప్తే ఆ చెప్పడమే మన ధర్మం. సనాతన ధర్మం అంటే అది. అత్త ఏదో చెప్పింది, ఈ కోడలు ఏదో చేసింది కాదు. అదే ఇంకా అది పక్కకు వెళ్ళిపోదు. ఊరికే మీకు చెప్పా అంటే అప్పుడప్పుడు పిట్ట కథలు చెప్తారు. ఇవి పిట్ట కథలు కాదు, ధర్మం. అర్ధకామాలు మోక్షం వైపు తీసుకెళ్ళవు, అర్ధకామాలు అట్లా తీసుకెళ్ళవు. ధర్మ మోక్షాలు ఒక సెట్టు. నిజంగా అయితే ధర్మార్థ కామాలు ఒక సెట్టు, మోక్షం ఒక సెట్టు. మీకు బోర్డు మీద వేసి కూడా చూపించాను. కానీ ఈ మోక్షం కావాలంటే ధర్మం కావాలి. రైలు మీద ప్రయాణం చెయ్యాలంటే 2 పట్టాలు కావాలి కదా. ఆ 2 పట్టాలు నీకు ధర్మం అనేటువంటి పట్టా మీదనే నడవాలి. ఈ పట్టా ఒక్కటి నడవదు కాబట్టి అర్ధకామం అనే ఇంకో పట్టా పెట్టుకుంటుంది. ఇంపార్టెన్స్ దీనికి కాదు, ఈ రెండిటికి. అప్పుడు ధర్మ అర్థ కామం అనేటువంటి 2 పట్టాల మీద నువ్వు ప్రయాణం చేస్తే ఖచ్చితంగా ఢిల్లీ చేరుతావు కదా. నీ లక్ష్యం ఢిల్లీ అంటే నీ లక్ష్యం, లేకపోతే చేరలేవు. ఇప్పుడు అనాత్మ ఉందా? ఏది? ఆత్మే అనాత్మగా కనిపిస్తోంది. ఆత్మే కదా, పరమాత్మే జీవాత్మగా కనిపిస్తున్నాడు. ఇది ముఖ్యాత్మ, తాను పరమాత్మ. ఆ తానే ఇది మళ్ళీ కట్టు కాకూడదమ్మా. ఆ అమ్మాయి మనస్సులో ఊహించుకుంది. ఎట్లా ఊహించుకుంటున్నా అంటే, నేను జాకెట్ కుట్టుకోవాలి అన్నప్పుడు నాకు 1 మీటరే ఇవ్వమని అడుగుతా. మీటర్ కాకపోతే మీటర్ బావో ఏదో. నేను జాకెట్ కుట్టుకోవాలి అని సంకల్పం చేసినప్పుడు అందులో నుంచి 1 మీటర్ బావు తీసుకుంటా. నేను చీర కట్టుకోవాలని సంకల్పం చేశాను అనుకోండి, నాకు 6 మీటర్లు ఇవ్వమని అడుగుతా. ఆ 6 మీటర్లు ఇవ్వమని అడుగుతున్నానే, నాకేం కావాలనుకున్నానో, ఎంత కావాలనుకున్నానో అడుగుతున్నానే, అది నీ కర్మ. ఎందుకంటే నువ్వు ఏ శరీరాన్ని ధరించాలనుకున్నావో ఆ శరీరానికి కావలసినటువంటి దాని ఏజ్ ఫ్యాక్టర్ అడుగు. ఈ చీర మన్నిగ్గా ఉంటుందా అండి, ఈ బట్ట ఉతకంగానే పాడైపోతుందా? ఉతకంగానే పాడైపోతుందంటే పుట్టంగానే చచ్చిపోతాడు. అరే తాను మీదే కొనుక్కొస్తున్నావు నువ్వు కదా. మరి కొంతమంది అట్లా చచ్చిపోతున్నారు కదా. కొన్ని అట్లాంటి బట్టలు కూడా ఉన్నాయి కదా మనకు. ఆలోచించండి. లేదమ్మా ఇది మన్నిగ్గా ఉంటుంది. మన్నిగ్గా ఉంటుంది అంటే ఎన్నేళ్ళు ఉంటుంది అంటే, నువ్వు ఎన్నేళ్ళు సంకల్పం చేసావో అది ఎంత ఉంటుందంటే అది 100 years. అది 100 years ఉండేటువంటిది మన జీవిత కాలం.
100 ఏళ్ళు ఉండేటువంటి జీవితకాలం తెచ్చుకున్నప్పటికీ ఒక్కొక్క అబద్ధం మనం మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కటి తగ్గిపోతూ వస్తుందట. అదెందుకు తగ్గుతుంది అంటే ఒక్కొక్క ఉతుకులో డిటర్జెంటులు నేను వేసి బాగా రుద్దాను అనుకో, ఎంత మంచి బట్ట అయినా ఆడుకోవడానికే. అంతేకాని దీని ద్వారా నువ్వు మోక్షం పొందాలి, దీని ద్వారా నేనే మోక్షం ఎట్ట పొందుతానండి, ఇది లేదని మీరు ఇందా నుంచి చెబుతున్నారు. దీని ద్వారా మోక్షం ఎట్ట పొందాలో చెప్తా వినండి. ఇది లేకపోతే మోక్షం పొందడానికి వీలు లేదు. ఎందుకంటే ఇది కదా నీకు బంధం కలిగించింది. ఈ బంధం నుంచి నీకు మోక్షం కావాలి. మీరు బాగా చూడండి. నాకు శరీరం అంటూ ఉంటే, నాకు శరీరం లేకపోతే నా నీడ పడడానికి అవకాశం లేదు. నాకు శరీరం ఉంటేనే నా నీడ పడుతుంది కదా. ఆ నీడని చూస్తూ, అంటే నా శరీరాన్ని చూస్తూ, నా నాదిని చూస్తూ నేను ఎంత దూరం నడిచినా నా నీడ ఎక్కడ పడుతుంది చెప్పండి? సూర్యుడు నా వెనక ఉంటే, నా శరీరం ఇక్కడ ఉంటే ఆ శరీరం నీడ ఇక్కడ పడుతుంది. అంతేనా? సూర్యుడు ఇక్కడ ఉంటే వెనక పడుతుంది. ఇప్పుడు నీడని నేను చూడటానికి అవుతుందా? అవుతుంది. రెండు ఇట్లా తిరిగి, అట్లా తిరిగి కాదు. వక్రంగా ఆలోచించకండి. నేను చెప్పినట్లు ఆలోచించండి. నా నీడని నేను చూడాలంటే నా వెనక జ్ఞానం ఉండాలి. అంతేనా? అంటే అద్దం లోపల పడ్డ బొమ్మ అద్దానికి అటు తిరిగితేనే కనపడుతుంది. నీ బొమ్మ బయటి కాంతితో ఇటు తిరిగితే కనపడుతుంది. ఇటు తిరిగితే అంటే ఏమిటంటే, నా బొమ్మ పడాలంటే సూర్యుడన్నా ఉండాలి, చంద్రుడన్నా ఉండాలి, అగ్ని అయినా ఉండాలి. లేకపోతే నీడ పడదు కదురా. అంటే బాహ్యమైనటువంటి వాటితోనే నీడ కనిపిస్తోంది. బాహ్యమైనటువంటి సూర్య చంద్ర అగ్నుల వల్లనే నువ్వు నాకు కనపడుతున్నావు. ఇప్పుడు ఇక్కడ లైట్లన్నీ తీసేయండి, మీరు నాకు కనపడరు, నేను మీకు కనపడను. సూర్యుడు రాకపోతే కటిక చీకట్లో మనం ఒకళ్ళొకళ్ళు కనపడం. సూర్యకాంతిలో కనపడతాం, లేకపోతే చంద్రకాంతిలో కనపడతాం, లేకపోతే లైట్ వేసుకుంటే అగ్నికాంతిలో కనపడతాం. కానీ నిన్ను నువ్వు చూడాలంటే నువ్వు వెనక్కి తిరిగితే చాలు. ఏమిరా, అర్థమవుతుందా అమ్మా? నన్ను నేను చూడాలంటే అందరికీ అర్థం కాలేదా? ఏదో ఒకళ్ళిద్దరే చెయ్యెత్తేశారు. నిన్ను నీవు చూడాలంటే కదా. నిన్ను నీవు అంటే ఏమిటి? రమణ మహర్షి చెప్పినట్టుగా హూ యామై, నేనెవరు అని తెలుసుకోవాలంటే నువ్వు అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ. బయటికి పోతే అమ్మ కనపడవు, బయటికి పోతే నీ నీడ పడేది వీటి వల్ల. లోపలికి వస్తే నీ నీడ లేదు, నీ స్కెచ్ నీకు కనపడుతుంది. అర్థమైందా? నేను నీకు కనపడుతుంది. అప్పుడు నీకేం కనపడింది? ముఖ్య ఆత్మ కనపడింది. ఈ జాకెట్టు లోపలికి పోతే అంటే లోపలేం లేదు, జాకెట్టే ఉంది. మరి లోపలికి పోతే అంటే ఇది అది అంతర్ముఖం అవడం అంటే ఇది. నేను ఈ బట్టనే అని అది అంతర్ముఖం. అక్కడికి పోయినట్లయితే అక్కడ నీడపడాల్సిన అవసరం లేదు. ఎందుకని? అక్కడ నీ కాంతిలో ఈ జాకెట్టు ఈ బట్టలోనిదే అని తెలుసుకోవడానికి ఏంట్రా, ఏ సూర్యుడు కావాలి, ఏ చంద్రుడు కావాలి? అందుకే శాస్త్రం ఏం చెప్తుందంటే, ఎవరినైనా నువ్వు ఉన్నావా అని అడిగితే ఉండు లైట్ వేసుకొని నేను ఉన్నానా లేదా అని చెప్పాల్సిన పని లేదు. నేను ఉన్నాను అని నువ్వు ఖచ్చితంగా చెప్పగలవు. ఎవడైనా నేను లేను అని చెప్తాడా చెప్పండి? నేను ఉన్నాను అనే చెప్తాడు. ఎవడైనా నేను లేను అనేవాడు అసలు ఎవడు లేడు, అంటానికి వీల్లేదు. మరి నీవే దేవుడు అయినప్పుడు దేవుడు లేడని ఎట్లంటున్నావురా కదా. ఈ జాకెట్ అంటుందిట ఈ బట్ట లేదు అంటుందిట. మరి బట్ట లేకపోతే నువ్వే బయటికి వస్తే అర్థం కాదు. ఎందుకు అర్థం కాదు? లోపలికి బయటికి ఎందుకు? అంత జాకెట్ ఒకటే కదా, దీనికి లోపలేవి బయటేవి ఎందుకు
ఎందుకు అర్థం కాదంటే, నా నీడ సూర్యకాంతిలోనో చంద్రకాంతిలోనో అగ్నికాంతిలోనో నక్షత్రకాంతిలోనో ఏదో ఒక లైట్ వెలుగులోనే కనపడాలి, లేకపోతే నీడపడడానికి వీల్లేదు. నా నీడని చూస్తూ నేను ఎంత దూరం నీడని తొక్కాలని ప్రయత్నించినా, శాస్త్రం ఏముందంటే, నీ తల మీద, నీ నీడబడిన తల మీద నువ్వు కాలు పెట్టాలని ఎంత ప్రయత్నించినా కాలు పెట్టలేవు. మనకి ఎటువంటి ఉదాహరణ చేసి చెప్పారో చూడండి ఆ మహానుభావులు మనకి. నా నీడ నా తల, నేను ఇట్లా నుంచున్నాను, నా నీడ ఎక్కడ పడుతుంది? నా కాళ్ళ దగ్గర నుంచి నా తల వరకు పడుతుంది కదా, నా చేతులు అన్నీ పడతాయి కదా, ఆ తల కూడా కనపడుతోంది కదా. ఆ కనపడిన తలని తొక్కడానికి ప్రయత్నించు. నువ్వు అడుగులేసే ముందు అదేమైపోతుంది, ఇంకా ముందుకు పోతుంది కదా, నువ్వు తొక్కలేవు కదా. మనం అందరం ఏం చేస్తున్నామంటే, నీ నీడ కదా, నీ స్కెచ్ మీద వేసిన రంగులతో వేసిన బొమ్మ కదా నీ పై బొమ్మ, నామరూప క్రియలు. ఈ బొమ్మ ముందుకే వెళుతూ ఉంటే తనని తాను తొక్కాలని ప్రయత్నిస్తుంటే, తనని తాను చూడాలని, తనని తాను తెలుసుకోవాలని, ఇది పోగొట్టానా నేను ప్రయత్నిస్తూ ఉంటే అది ఇంపాసిబుల్. నువ్వు అది సక్సెస్ కాలేవు కదా, ఎవరికీ కాలేరు కదా. మరి నువ్వేం చెయ్యాలి? నీ నీడని నువ్వు తొక్కాలి అని అనుకుంటున్నావు, నీ నీడని నువ్వు ఆపోజిట్గా తిరుగు. నీ నీడ ఆటోమేటిక్గా నీ మీదకి వస్తుంది. నీ నీడ ఎక్కడికి వస్తుంది? నీ మీదకి వస్తుందా, నువ్వే అయిపోతుందా? అది నన్ను నేను తెలుసుకోవడం అంటే, హుయామయ్య అని రమణ మహర్షి చెప్పింది తెలుసుకోవడం అంటే, రమణ మహర్షి ఆశ్రమంలో వెళ్ళి రోజులు తరబడి కూర్చొని అక్కడ కళ్ళు మూసుకొని వాళ్ళందరూ ఏం కూర్చున్నారా వాళ్ళని చూస్తే నాకు అనిపిస్తుంది, మీరు దుంపల్దగా మీకు యథార్థం తెలియదు, రామనాథం గారి దగ్గరే బోండరా మీకు తెలుస్తుంది. వాళ్ళు కాదు, మన పిల్లలు కూడా ఎన్ని రోజులు వెళ్ళారు అంటే, రమణులకు శక్తి లేదని అనమంటారా? నన్ను రామనాథం గారికే శక్తి ఉందనమంటారా? కాదు. మరి ఎందుకు? కంసలివాడి మనస్సులో ఏముందో, కస్టమర్ మనస్సులో ఏముందో అవి రెండు మ్యాచ్ కాలేదు. అవి మ్యాచ్ అయితే ఆటోమేటిక్గా తెలుస్తుంది. రామనాథం గారు ఏ సెన్స్లో మాట్లాడుతున్నారో ఆ సెన్స్లో మనకి తెలుస్తోంది. అంటే మన బ్రెయిన్ కూడా ఆ లెవెల్లో ఉంది, అందుకని మనకందరికీ అర్థమవుతోంది. అంతేగాని అక్కడ వెళ్ళి కూర్చున్నంత మాత్రాన కళ్ళు మూసుకొని అంతర్ముఖంలో కమ్మంటే కళ్ళు మూసుకొని కూర్చుంటే పైకి కళ్ళు మూసుకున్నాం, లోపల ఎంత వ్యవహారం నడుస్తుందిరా. ఎవరైనా ఒక్క క్షణమైనా అట్లా కళ్ళు మూసుకుని ఉన్నట్టుగా నాకు చెప్పండి కదా. కనీసం ఏం గుర్తు రాకపోయినా అమ్మ మన్ని 10 నిమిషాలు టైం అడిగారు కదా, అదన్నా గుర్తు వస్తుందా? అది గుర్తుకొచ్చినప్పుడు వెంటనే అమ్మ బొమ్మ కనపడిందా లేదా, ఒప్పుకున్న నీ బొమ్మ కనపడిందా లేదా, అది ధ్యానం కాదు. అందుకే అంటాడు కబీరు, ఏమంటాడంటే, మాలాతో కర్మే ఫిరై జీబు ఫిరై ముఖమాహి, నోట్లోనేమో అది తిరుగుతోంది రామ్ 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 అంటున్నట్ట. మనువాతో దశ దిశ ఫిరై ఏతో సుమరిన నాహి, మనస్సేమో దశ దిశ ఫిరై, ఎక్కడంటే అక్కడ తిరుగుతున్నది. అది స్మరణ ఎట్లా అవుతుందిరా? నేను ఇన్ని వాళ్ళు ఎవరో మనతో మాట్లాడుతూనే ఇట్లా అనుకుంటుంటారు వాళ్ళు. హరే రామ ఇస్కాన్ వాళ్ళే కదే, క్రిస్టియన్లు కూడా వాళ్ళ పాస్టర్లు ముస్లిమ్స్ కాదు. ఎందుకు మాల పట్టుకున్నారో, ఎందుకు తెలియదో ఆలోచించండిరా. అందుకే వివేకానందుడు అన్నాడు, ముసలి వాళ్ళకి కాదు వేదాంతం చెప్పాల్సింది, యంగ్స్టర్స్కి. ఎందుకంటే వీళ్ళు ఫ్యూచర్ జనరేషన్.
వీళ్ళకి చెప్తే ఏమిటి లాభం అంటే బంధం మాకు లేదు అని వాళ్ళకి తెలియాలి. ఈ బట్ట అంటుంది నేను జాకెట్ను కాదు, మరి ఏమిటి అంటే నేను ఆ తానులో ఉన్న ముక్కని మీరు నన్ను తీసుకొచ్చి ముక్కలుగా కత్తిరించుకుని జాకెట్ లాగా వేసుకున్నారు. అట్లా నేను ఈ శరీరాన్ని వేసుకున్నాను. ఇందులో అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ కోశాలన్నీ ఇగో ఇవి. ఏమి వాడి చేస్తానా నేను? నీ ముక్కలన్నీ జాగ్రత్తగా పెట్టుకో. పోతే మళ్ళీ ఇందులో ఒక ముక్క పోతే రేపు కుట్టివాడు కుట్టి జాకెట్ ఒక ముక్క పోయిందనుకో ఒక చెయ్యి లేదు. మనం చూస్తుండే ఇక్కడ చాలామంది ఏమంటారంటే చాలామంది అంటారు వాడి కర్మ బాగలేదండి, ప్రీవియస్ లైఫ్లో వాడు ఏదో చేశాడండి, అందుకే వాడికి ఆ చెయ్యి విరిగిపోయింది, వీడికి కాలు విరిగిపోయింది, ఒకటి గుడి కన్నే కనపట్టం లేదు కదా. ఏమైంది అంటే ముక్కలు పోయింది. ముక్కలు ఎందుకు పోతాయండి? ముక్కలు ఎందుకు పోతాయో కూడా చెప్పనా? నవ్వకండి. ఫ్యాషన్ పేరుతో జాకెట్ కుట్టి ఆ జాకెట్ ఏమిరా మీ ఫ్యాషన్ ఏమిట్రా? బట్ట ఎందుకురా కట్టుకునేది? శరీరాన్ని కప్పుకోవడానికి కదా కదా. అటువంటప్పుడు వీడిని చూసి వాడు, వాడిని చూసి వాడు, ఇంకోడిని చూసి ఇంకోడు, మీ దుంపలు దగ్గర ఏమి రోగం వచ్చిందిరా మీకు? అంటే ప్రపంచం ఏ దిక్కుగా పోతున్నది? ముందుకు పోతోంది ఆ తలకాయ తొక్కడానికి. దొరుకుతుందా అంటే అట్లా ముక్కలు కట్ చేసుకొని వీపంతా కనపడేటట్టుగా పెట్టుకుని ఇంత కండలు వెనక కనపడుతుంటే వాళ్ళకి చాలా బాగా ఏమొచ్చింది అన్నాను? నాగరికత, మోడ్రన్. లేకపోతే నాలాంటి వాళ్ళు బీసీ, బిఫోర్ క్రీస్ట్. ఏమన్నా అర్థం ఉందా? ఫ్యాషనా? ఫ్యాషన్ డిజైనా? ఏమిరా మనుషులు అంటే ఏంటి? ముక్క పోగొట్టుకున్నారు, ముక్క జాకెట్ ముక్క తెచ్చుకున్నారు వాళ్ళు. అరే ఈ ముక్కలు అది కాని ముక్కలని, చిన్న ఏదే డబ్బా ఏదే ఇదిగో, అది కాని ముక్కలన్నీ తీసేయమన్నారు. అది అయిన ముక్కలు జాకెట్ కుట్టుకోవాలి. ఇప్పుడు అయిన ముక్కలు కదా అసలు వెనక వీపే కాదర్రా, ఇక్కడ కత్తిరించి మళ్ళీ ఇది కనపడకూడదని దాని కింద ఇంకొక మ్యాట్ క్లాత్. ఎందుకే ఈ గుడ్డ పనికి రాలేదా? దాని దుంపదేగా. మిగిలిన చోటంతా కవర్ చేసుకోవడానికి పనికి వచ్చిన బట్ట. ఏమిరా మనుషులు? ఎవడరా వీళ్ళకి చెప్పేది? అసలు అదే కదా, ఏం చెప్పమంటారా? కాబట్టి బహిర్ముఖంగా వెళ్ళినప్పుడు నీకు పరమాత్మ తెలిసే అవకాశం లేదు. భక్తి మిగిలినవన్నీ కూడా ఎక్సెప్ట్ జ్ఞానం, మిగిలినవన్నీ కూడా బహిర్ముఖమే. అవి దేనికోసం పెట్టారండి అంటే అర్ధకామాలు లేకపోతే ధర్మమోక్షాల వైపు వీడు రాలేడు. కాబట్టి ఎందుకంటే శరీరం ఇచ్చాడు కదా, మనస్సు బుద్ధి ఇవన్నీ ఉన్నాయి కదా కదా, వీటికి అన్నిటికీ కూడా త్రిగుణాత్మకమైంది కదా. పరమాత్మకు త్రిగుణాత్మకం కాదు, ఇది ఎక్స్ట్రా ఇచ్చుకున్నావు. ఎందుకంటే నువ్వు పర్టికులర్గా నాకు ఈ జన్మ కావాలి అని వచ్చి ఈ కష్టమో ఈ సుఖమో అనేకో అహమస్మి కదురా, అది అనుభవించాలి అని కదా వచ్చాడు. తదేక్షత చూశాట. ఏం చూశాడు ఆయన? అది చూశాడు. ఏది? ఆ స్కెచ్లు. నా దగ్గర బంగారం ఉంది అమ్మా, నేనేం పిచ్చి పిచ్చిగా చెప్పట్లేదు కదా, మీకు అందరికీ అర్థమవుతోంది కదా.
నా దగ్గర బంగారం ఉంది, ఈ బంగారంతో నేను వడ్డాణం చేయించుకుందామా, గొలుసు చేయించుకుందామా, గాజులు చేసుకుందామా, గాజులు చేసుకుంటే చేతికి తగిలించుకోవాలి, గొలుసు చేసుకుంటే మెడలో తగిలించుకోవాలి, ఇదంతా నా శరీరమే. నాకు నేను బంగారం వేసుకున్నాను అన్న తృప్తే కానీ నేను గాజులు వేసుకున్నానని, నేను గొలుసు వేసుకున్నానని, నేను వడ్డాణం కట్టుకున్నానని ఏమన్నా ఉంటుందా? ఉండదు. ఎందుకని? అంతా నా శరీరమే, అన్నీ నావే, అంతా పరమాత్మ శరీరమే. అందులో జరాయుజ స్వేదజ అండజ ఉద్భిజ్యాలు అన్నీ కూడా నా నగలు. అవి నిజంగా లేవు, నేను వేసుకుంటున్న నగలు. నా మనసులో నేను సంకల్పం చేశాను, ఆ సంకల్పం ప్రకారం ఏది వేసుకుంటే ఏది ఎట్లా ఉంటుంది అని ఇంకా కంసలవాడి దగ్గరికి నేను వెళ్ళలే. ఇప్పుడు నేను అనుకుంటున్నా, అయితే మన దగ్గర కొంచెం బంగారమే ఉంటుంది కాబట్టి, మన దగ్గర 30 తులాలో 40 తులాలో ఉందనుకోండి, అయ్యో నాకు వడ్డాణం కావాలంటే గొలుసు గాజులు ఇవన్నీ రావు కదా, అందుకని చిన్నవేవో చేయించుకుందామని అనుకుంటాం కదా. సంకల్పాన్ని బట్టి వస్తువు తయారు చేసుకుంటున్నాం, వస్తువు తయారు చేసుకుంటాము నీ సంకల్పాన్ని బట్టి. పరమాత్మ దగ్గర అట్లా లిమిటెడ్ మనీ లేదు, అన్లిమిటెడ్ మనీ ఉంది. మనీనా తాను ఉందిరా వాడి దగ్గర. గౌన్ కుట్టుకోవచ్చు, జాకెట్ కుట్టుకోవచ్చు, లంగా కుట్టుకోవచ్చు కదా, ఏమన్నా కుట్టుకోవచ్చు, పంజాబీ డ్రెస్ కూడా కుట్టుకోవచ్చు, వాడి ఇష్టం. అందుకని వాడు అన్ని జన్మలు ఆయనే ఎత్తుదాం అనుకున్నాడు. ఎత్తటంలే, మళ్ళీ జన్మ ఎత్తడం కాదు అది. నేను మీకు చెప్పడానికి మరి నాకు అంతకంటే రావడంలే. నా దగ్గర పెద్ద పేపర్ ఉందిరా, చిన్న పేపర్ ఉంటే ఒక బొమ్మ వేసుకొని కూర్చుంటా. పెద్ద షీట్ ఉంది, బొమ్మలు వేయడానికి రంగులు ఉన్నాయి, షీటు రంగులు, ఎన్ని బొమ్మలన్నా వేసిపోయారు. నాకు వేయడం వచ్చు కదా, ఆ స్కిల్ ఉంది కదా, అనుకుని అన్ని బొమ్మలు వేసేసా. ఈ బొమ్మలు ఒక్కొక్కటి ఏమంటున్నాయంటే నేను నిజం అంటున్నాయి. ఏమి నిజం అంటున్నాయంటే, ఒకసారి ఈ పాఠం చెప్తున్నప్పుడు నేను ఒక చీర కట్టుకున్నా, అది ఎంత పూల చీర. ఈ పాఠం చెప్పేప్పుడు చాలా వరకు అట్లాంటిదే కట్టుకుంటా, ఎందుకో మరి అట్లా ఉంటుంది. దాంట్లో చిలకలు ఉన్నాయి, నెమళ్ళు ఉన్నాయి, అన్నీ ఉంటాయి కదా. చీర నిండా పువ్వులు ఉంటాయి. అడవి అనుకోండి, అడవిలో నెమళ్ళు ఉన్నాయి, సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, అన్నీ. ఆ పులులు సింహాలు అనే ఆ బొమ్మలన్నీ కూడా మేము బట్ట మీద ఉన్న బొమ్మలమి అని అనుకుంటున్నాయి, కానీ మేము నిజంగా ఉన్న సింహాలం అనుకోవట్లా. మనం ఏమనుకుంటున్నామంటే అది మేము ఎక్కడ అనుకున్నామంటే నిజంగా ఉన్న అహం, అది అహం అంటే అది పరమాత్మ అయ్యుంటే నువ్వు నేను అంటున్నావు. నీ ఇండివిజువల్ దాన్నే అహం. నాకున్నటువంటి నా ఇష్టాలని, నా కోరికల్ని మీ నెత్తిన బలవంతంగా రుద్దాలి, అప్పుడు నేను గ్రేట్, ఐఎమ్ నీ అంత. అది కదా వచ్చింది తిప్పలు. నీ అహం పోగొట్టుకో అని నేను ప్రతిసారి ఎందుకు చెప్తాను అంటే, నీకు నేను అనే భావం ఉంది. ఆ అహంని బ్రహ్మాస్మిగా మార్చుకో, అయిపోయింది, ఇంకేం లేదు. అప్పుడు నా ఉద్దేశాన్నే మీ నెత్తిన రుద్దాలి. మరి మీరు ఎందుకండి ఇట్లా మా నెత్తిన రుద్దుతున్నారు అంటే, అహం బ్రహ్మాస్మి, మీరు కూడా బ్రహ్మాస్మి అని నాకు తెలుసు, అందుకని మీరు బ్రహ్మాస్మి కాదు జీవాస్మి అంటున్నారని కాదురా అని చెప్తాను. అది కదా, అర్థమైందా? అది ధర్మం అంటున్నా. అది ఏం ధర్మం? అది పరమాత్మ ధర్మం. ఏమిటి పరమాత్మ ధర్మం? నేను ఎప్పుడూ నేనుగా ఉండడమే పరమాత్మ ధర్మం. నేను నాదిగా ఉండడం జీవాత్మ ధర్మం. నేను నాదిగా ఎప్పుడు ఉంటావో అప్పుడు కర్మ నీ వెంటబడుతుంది. నేను నాదిగా ఎప్పుడు ఉంటావో అప్పుడు కర్మ నీ వెంటబడుతుంది. ఎట్లా వెంటబడుతుందంటే, ఎప్పుడు ఈ గుడ్డ జాకెట్ అయ్యటం మొదలుపెట్టిందో కుట్టించుకుంది, బ్లౌజ్ అయి కూర్చుంది. ఇప్పుడు దీనికి రంగు పోవడమో, చినిగిపోవడమో కదా, చెడిపోవడమో, ఇది కాకుండా ఉంటే, తానుగానే ఉంటే
ఏం కాదు. తానుగా ఉండకుండా జాకెట్ అయినా కూడా దీన్ని వాడుకోకుండా ఉంటే కాదు. ఎంతవరకు కావాలో ఇక వాడుకోవడం అంటే ఏమిటి, ఇక చేతులు కుట్టుకొని పిన్ పట్టీలు ఏవో చెప్పింది కదా, అవన్నీ కుట్టుకుంటే జాకెట్గా ఉంటుంది. లేదు నేను వేసుకుని ఎంత బాగుంది అని అనుకుంటూ ఉంటే కొంతకాలానికి జాకెట్ లేదు కదా. చినిగిపోయిన జాకెట్ని ఏం చేస్తాం? పారేస్తాం. ఇక్కడ కూడా పారేస్తున్నాం. ఎక్కడ పారేస్తాం? ఒకప్పుడు జాకెట్గా వేసుకున్న జాకెటే కదా, ఇప్పుడు ఎందుకు చిరిగిపోయింది? వాడుకున్నాను. అదిగో వాడుకున్నాను కాబట్టి మరణం వచ్చింది, లేకపోతే నేను చావను. మరి మీరు కూడా వాడుకుంటూనే ఉన్నారు కదండి. అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మమును, నేనే పరమాత్మని. నేను పరమాత్మను అనుకుంటున్నా కాబట్టి నేను వాడుకోవడం కాదు. వాడుకోవడం అంటే నేను ఇది తినాలి, నేను అది తాగాలి, నేను ఆ భవనం కట్టుకోవాలి, నేను వాడిని చంపైనా వాడిని కొట్టైనా వాడి మెళ్ళో సొమ్ములన్నీ నేను లాగేసుకోవాలి. ఇవన్నీ దీన్ని వాడుకోవడం అంటే ఏంటండి? మాకు అర్థం కాలేదు. జీవాత్మ లక్షణం ఏమిటి అంటే అహం దేహాస్మి, అహం జీవాస్మి, అహం ఇంద్రియాస్మి అనుకుంటేనే నీకు అవన్నీ కావాలి. ఏమేం కావాలండి? అహం దేహాస్మి అనుకో, వెంటనే నీకు నేను పెళ్లి చేసుకోవాలి కదా, ఎవరినో ఒకడిని కోరిక కలుగుతాను కదా. పెళ్లి చేసుకున్న తర్వాత నా భార్యను నేను చాలా సుఖపెట్టాలి కదా, ఇది నా బాధ్యత కదా. ఏం చేయాలి? ఎవడన్నా కొట్టో తిట్టో చంపో డబ్బులు సంపాదించుకో, అంతే. తర్వాత నా పిల్లలందరూ వచ్చారు కదా, ఇవన్నీ నా రెస్పాన్సిబిలిటీ. భగవంతుడు వాళ్ళకి ఏది పెట్టాడో వాడికి అది జరుగుతుందని నువ్వు అనుకోవటంలా. ఇవన్నీ నువ్వు వాడుకోవడమే. దేన్ని వాడుకుంటున్నావు? నీ మనస్సును వాడుకుంటున్నావు, నీ శరీరాన్ని వాడుకుంటున్నావు, నీ ఇంద్రియాలను వాడుకుంటున్నావు. చూడండి, ఆలోచించండి కదా. ఇది విచారణ. గురువుగారు నీకు దీపం వెలిగించి వదిలేశారు. ఎప్పుడైనా మన దేవుడి గదిలో దీపం ఒక అగ్గిపుల్ల గీచి ఆ ఒత్తిని అంటిస్తే అది వెలుగుతూ ఉంటుంది కదా. ఎప్పటిదాకా? నూనె ఉండేదాకా. నూనె ఎప్పుడైపోతుందో అప్పుడైపోతుంది. ఇప్పుడు మనం వెలిగించాం మన దీపాలని, బ్రహ్మముగా కాదు, దేహంగా జీవుడుగా వెలిగించాం. దేహాస్మి, జీవాస్మి, ఇంద్రియాస్మి వెలిగించుకున్నావు. అంటే నేనున్నాను, నేను జీవుణ్ణి అంటున్నావు. అసలు నిజంగా నువ్వు పుట్టింది ఎప్పుడు చెప్పండి? నాకు డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నా కదా. అప్పుడు ఎవరు పుట్టారు? నేను పుట్టలే, నాది పుట్టింది. ఆ నాదే నీకు జీవాస్మి అంటున్నావు, అదే నేను అంటున్నావు కదా. నువ్వు అసలు నేను నీకు తెలీదు. ఎప్పుడైతే నువ్వు ఇది అనుకున్నావో, ఇదే దేహాస్మి జీవాస్మి అని అనుకున్నావో, నీకై నీవు దానికి కావాల్సినవన్నీ నువ్వు సమకూర్చుకోవాలి. దేన్ని పెట్టి సమకూర్చుకుంటావు? నీ 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 ఇన్వెస్ట్మెంట్ ఏంటి? ఏమి ఇన్వెస్ట్ చేస్తున్నావురా? నువ్వన్నీ సంపాదించడానికి నీ మనస్సుని ఇన్వెస్ట్ చేస్తున్నావు, నీ ఎనర్జీని ఇన్వెస్ట్ చేస్తున్నావు. మానసికమైన శక్తి, నేను అంటుతో ఒకని బతుకుతానండి, నా శారీరకమైన శక్తిని ఉపయోగిస్తున్నావు, మనస్సును ఉపయోగిస్తున్నావు. ఎవరు ఉపయోగిస్తున్నారు? నేను ఉపయోగిస్తున్నాను. చూడండి, ఆలోచించండి. జీవుడైన నేను కాకపోతే ఎవడు? అంటే నిమిత్త కారణమైన నేను ఉపయోగించాలి దాన్ని. అవన్నీ నేనే చెయ్యాలి. దేన్ని చేస్తున్నావు అంటే ఇవన్నీ కావాల్సిన శక్తిని ఉపయోగిస్తున్నావు, మానసిక శక్తి. నేను ఐడియా వేశారా, ఒక ఐడియా ఏమేం చేసింది? అదంతా మార్చేసింది. ఐడియా ఎవరిది? నీది. నేను అనేది, నాది అనేది, నాది అంటే నీ శక్తి, అది సత్తు, ఇది చిత్తు. ఈ ఇద్దరూ కలిసి ఈ ప్రపంచంలో జరిగే అన్ని పనులు చేస్తున్నారు. ఆ పనులు జీవాస్మి అని చేస్తే అది నీకు కర్మని కలుపుతోంది.
అహం బ్రహ్మాస్మి అని చేస్తే అయ్యా నీ పని చేస్తున్నా. నేను కాలేజీకి వెళ్ళి పాఠం చెబుతూ ఉంటే అది అది గురువుగారి, ఆ కాలేజీ బ్రహ్మము గారిది, పరమాత్మది. ఆయన కాలేజీలో నేను ఒక వర్కర్ని అని నేను అనుకున్నాను అనుకో, కాలేజీ బాగున్నా, కాలేజీ చెడిపోయినా, కాలేజీ పడిపోయినా నాకు సంబంధం లేదు కదా. ఈ కాలేజీ నాది అనుకున్నాను అనుకో, ఏ లెక్చరర్ ఉన్నా లేటుగా వస్తుంటే, ఎవడైనా క్లాసుకు వెళ్లకుండా ఉంటే వెంటనే నేను ఎందుకు నువ్వు క్లాస్కి వెళ్ళలేదని వాడిని కోపడతాను కదా. నేను అందులో వర్కర్ని అయితే ఇదంతా పరమాత్మ ఫ్యాక్టరీ, పరమాత్మది ఇది. ఇందులో మనం పని చేస్తున్నాం, పని చేసినందుకు అన్నం తింటున్నాం, మరి జీతం ఇవ్వాలి కదా. ఆ భావనతో చెయ్యి, నీ శక్తి ఎనర్జీ వేస్ట్ కాదు కదా. అహం జీవాస్మి అనుకుంటే దానికి దీనికి తేడా ఏమిటో చెప్తాను మీకు. అహం జీవాస్మి అనుకుంటే ఆ కష్టపడి పని చేసిన దానివల్ల నాకు ఏ లాభాలు వస్తున్నాయో అవి నేను, నా భార్య, నా పిల్లలు తినాలి కదా. అహం బ్రహ్మాస్మి అనుకుంటే ఎవరన్నా రండిరా కూర్చోండి, నేను చెప్పింది వినండి, మీకై మీరు సంపాదించుకోండి. అహం జీవాస్మి అనుకున్నాను, నేనే గురువు గారిని, నా దగ్గరికి ఇంతమందే వస్తున్నారు, వీళ్ళంతా నాకు డబ్బులు ఇచ్చిన వాళ్ళు, వీళ్ళని మాత్రం ఇక్కడ కూర్చోబెట్టుకుంటాను, వీళ్ళకి మాత్రమే చెప్తాను. ఒకప్పుడు ఇక్కడ కూడా కొంతమంది ఉండేవాళ్ళు, వాళ్ళు రహస్యంగా అమ్మో బ్రహ్మ విద్య ఇట్లా బయటికి చెప్పకూడదు, బయటికి చెప్పకూడదని అంటే కృష్ణుడు మహాభారత యుద్ధంలో యుద్ధ భూమిలో కూర్చోబెట్టి చెప్పాడు అర్జునుడికి. చెప్పాడా చెప్పలేదా? మరి చెప్పకూడదని రహస్యం అని. ఎందుకంటే లిమిటెడ్ మనుషుల్ని కూర్చోబెట్టుకుని లిమిటెడ్ డబ్బులు తీసుకుని వాళ్ళు జీవాస్ములు, ఆ పేరు వాళ్ళకి తగదు కదా. అహం బ్రహ్మాస్మి అంటే పరమాత్మ ఎట్లా అందరినీ ఒకలాగా చూడగలడు, నేను అందరినీ ఒకలాగా చూడగలిగే శక్తి నాకు ఎట్లా వస్తుందండి? నాకు మా అబ్బాయిని చూస్తేనే మా అబ్బాయిని ఎత్తుకోవాలనిపిస్తుంది, వాళ్ళ అబ్బాయిని చూస్తే వాడి ముక్కు చీవుడు ఉందని నాకు మా అబ్బాయికి ముక్కు చీవుడు ఉందా నాకు నచ్చుతుంది. ఏమే వాళ్ళ అబ్బాయికి ముక్కు చీవుడు ఉంటే అదే నాకు కనపడుతున్నది. అర్థమైందా? దానివల్ల కర్మ కలుస్తున్నది. నువ్వు కర్మ చెయ్యటం ఎట్లాగైనా తప్పదు. ఆ కర్మ చేస్తున్నప్పుడు అహం జీవాస్మి అని అనుకుంటే కర్మ ఫలాన్ని నీవే అనుభవించాలి. ఇది అనుభవించడానికి ఈ జన్మలో చోటు లేకపోతే మళ్ళీ జన్మ తీసుకోవాలి. ఎవడికి మళ్ళీ జన్మ ఉండదు. అహం బ్రహ్మాస్మి అని నువ్వే పని చేసినా ఏం ఉండదు. ఎట్లా ఉండదో చెప్తా వినండి. మా నాన్నగారు ఒక ఇల్లు కడుతున్నారు, నేను కూడా అందులో ఒక కూలీగా వెళ్ళాను కదా. చాలామంది కూలీలు వచ్చారు, వాళ్ళందరికీ కూడా సాయంత్రం అయ్యేప్పటికీ లెక్కేసుకుని శనివారం నాడు వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చేస్తున్నారు మా నాన్నగారు. నేను కూడా కూలీగా పనిచేశాను. ఇక్కడ ఆ బిల్డింగ్ కట్టడంలో నేను ఇసుక మోసాను, అది రాళ్ళు మోసాను, నేను కూడా కాంక్రీటు అంతా వేసి నేను కూడా పనిచేశాను కూలీలతో సమానంగా. నాకు లెక్క చూసి మా నాన్నగారు డబ్బులు ఇయ్యరు. ఎందుకని? తర్వాత ఇది నీదేరా, నీ ఇంట్లో నువ్వు పని చేసుకున్నావు, అట్లా ఈ ప్రపంచంలో నువ్వే పని చేసినా పరమాత్మ నా తండ్రి, ఆయన దగ్గర నేను పనిచేస్తున్నాను. ఈ పని అంతా ఆయనది. నేను కాలేజీలో చేయని, డాక్టర్గా చేయని, నేనేం చేసినా ఇది ఆయనది. ఎందుకంటే ఇది ఆయన క్రియేషన్, నా క్రియేషన్ కాదు. ఎవడన్నా ఈ ప్రపంచాన్ని నేను సృష్టించాను ఎవడ చెప్పడరా? నా కొడుకుని నేనే కన్నాను కదండి, మరి అందుకని ఇది నా కొడుకే కదా. కాదు, దేవుడు ఇచ్చాడంటున్నావు. నేను కొడుకుని కన్నాను అని నువ్వు అనుకున్నా
నువ్వే ఏమంటున్నావు అంటే దేవుడిచ్చాడంటున్నావు. కాబట్టి ఎవడిది వీడు? ఈ ఈ కొడుకు వాడి కొడుకే. మరి నా పార్ట్ ఏంటండి? నన్ను ఇంత అన్యాయం చేసి పారేశారు. అరే, బ్రహ్మ విద్య తెలిస్తే ఆడుకోవటమేరా, ఎంత బాగుంటుందో. నాకైతే భలే హాయిగా ఆనందంగా ఉంటుందిరా. ఈ సంసారమే కష్టంగా ఉంది కానీ కదా, మీకు కూడా అట్లా ఉండాలి అని నాకు ఇష్టం. ఆనందాన్ని ఎవడు ఇవ్వలేడురా. ఎంత డబ్బిచ్చినా ఆ క్షణం ఉంటుంది కానీ ఫర్ ఎవర్ ఆనందం ఉండదు. కానీ పరమాత్మలో ఉన్నవాడికి ఎప్పుడూ ఆనందమే ఉంటుంది. వాడికి దుఃఖం ఉండడానికి చోటే లేదు. ఎందుకని? పరమాత్మ ఆనంద స్వరూపుడు. ఈ ప్రపంచం దుఃఖ స్వరూపం. దుఃఖాలయం అశాశ్వతం అన్నాడు కృష్ణ పరమాత్మ. దుఃఖాలయంలో పడి చస్తున్నాం మనం. మరి పోవడానికి వీల్లేదు. దుఃఖాలయంలో ఉండి ఆనందాన్ని తెచ్చుకో. రైతు ఏం చేస్తాడు? బీడు భూమిలో ఉంటాడు, పైనుంచి వర్షాన్ని పెంచుకుంటాడు కదా. ఎప్పుడూ ఆ వర్షం దేవుళ్ళకి మొక్కుంటూ ఉంటాడు. ఏమిటో కప్ప తెచ్చి ఏదో చేస్తాడు. వర్షం రావాలి అని వాడు కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ బీడు భూమే వర్షం పడితే పంట భూమి అయిపోతుంది. వర్షం కాకపోతే రివర్ వాటర్ వచ్చేసింది అనుకో, ఇదే చక్కగా మాగానే అయిపోతుంది. అంతే కదా. నువ్వు ఇక్కడే ఉండు. రైతుకు రాకు మాగాణి కావాలి అంటే రాదు. నీళ్ళని నీ దగ్గరికి తెచ్చుకుంటే నీ పొలం మాగాణి అయిపోతుంది. కాబట్టి నీ సంసారంలోనే నువ్వు ఉంటావు. ఇక్కడి నుంచి తప్పించుకుని పారిపోయి సన్యాసం పుచ్చుకుంటే నాకు ఆనందం దొరుకుతుంది, ఇంపాసిబుల్ దొరకదు. మరి ఏమవుతుంది? ఇక్కడికి ఆనందాన్ని తీసుకురా. నువ్వు ఎట్లదేమంటావు? మళ్ళీ క్వశ్చన్. శ్రోతవ్యో వర్షం, అమృత వర్షం కురుస్తున్నదిరా, పట్టుకో ఒడిసి, నీకు కావలసినంత పంట పండుతుంది. శ్రోతవ్యం, మన ఋషులు వర్షించిపోయినారు అమృతాన్ని. అది నీకు అది అందుకో, నీకు అవైలబుల్ ఉంది. కానీ మనం అది ఎక్కడ సాధ్యమవుతుందండి? నాకు అది చాలా పని ఉంది. అది చాలా పని. ఏ పని వల్ల అయితే, రెండే మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఏ పని ఎవ్వరికీ చెప్పకుండా మనం రహస్యంగా చేద్దాం అనుకుంటామో ఆ పని నీకు నష్టమే కలిగిస్తుంది. అది ధర్మం ఎట్లా తెలుసుకోవాలంటే, ఇది ధర్మం కాదు. ఏది? రహస్యంగా నేను చెయ్యాలి అనుకున్నది ఎవ్వరికైనా రహస్యంగా, ఎవరికి తెలియకుండా ఈ పని చేద్దాం అనుకుంటే అది నీకు పాపాన్నే తీసుకొస్తుంది. ఏ పనైనా అందరికీ తెలిసినా పర్వాలేదు అనుకున్నావు అనుకో, అది నీకు ఆనందాన్నే ఇస్తుంది. ఏ డబ్బైనా నేను నా వరకే ఖర్చు పెట్టుకోవాలి అనుకున్నావు అనుకో, ఆ డబ్బు పరిమితం అయిపోతూ ఉంటుంది. అందరికీ పంచచ్చు అనుకున్నావు అనుకో, అది పెరుగుతూ వస్తుంది. ఎందుకంటే భగవంతుడు ముందే ఆలోచిస్తాడు, వీడు ఎంతమందికి పంచుతూ ఉంటే అంత వీడికి ఇవ్వాలి రాని. వీడు నేనేది చేస్తున్నానో వాడు ఆ పని చేస్తున్నాడు, కాబట్టి వాడే నా కొడుకు. యో భక్త యో సమే ప్రియ మే ప్రియ, నాకు ప్రియం వాడు. అర్థమైందా? ఒక్క సెంటెన్స్ చెప్పాను ఇవాళ మీకు. ఏమిటంటే, ఆత్మ అనాత్మ అనే రెండు లేవు, ఉన్నది ఆత్మే. ఆ ఆత్మ కూడా కాదు, అది పరమాత్మే. పరమాత్మ జీవాత్మ కాలేదు, పరమాత్మ ముఖ్యాత్మ కాలేదు, పరమాత్మలో ఇంకెవడు ప్రవేశించడానికి వీల్లేదు. మరి ఎందుకండి ఇన్ని కనపడుతున్నాయి అంటే, ఇవన్నీ కనపడడానికి అద్దం ఇట్లా ఫ్లాట్గా లేదమ్మా, అద్దం గుండుగా ఉంది. మీరు భూమి గుండ్రంగా ఉంది, భూమి అనుకుంటారు. నిన్న నేను చెప్పిన మాట గురువుగారు నన్ను మళ్ళీ క్వశ్చన్ చేశారు. ఏమిటంటే, నువ్వు కపిలారణ్యమని ఇట్లా లోపల నుంచి తవ్వుకుపోతే అనేది భూమికే సరిపోతుంది, భూమి కాదు ఈ విశ్వమంతా భూమి. అది నువ్వు చెప్పలేదని గురువుగారు రాత్రి నన్ను పాయింట్అవుట్ చేశారు. మహానుభావుడు వింటూ ఉంటాడు. డిఈఓ గారు అక్కడ కూర్చొని టెస్ట్ చేస్తూ ఉంటారు.
ఇక్కడ నేను లెక్చరర్గా నోరు మూసుకుని పాఠం చెబుతూ ఉంటా. ఏ మొక్క ఇంత పొరపాటు పడితే కూడా ఆయన వెంటనే పట్టుకుంటారు. నువ్వు ఒక్క భూమికే చెప్పావు, భూమి కాదు విశ్వాంతరాళంలో విశ్వమంతా ఒక పెద్ద గుండుగా ఉంది. గుండుగా ఉందని కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకు వీల్లేదు? గుండుకు అవతల ఏరా బాలియరా, ఇది భూమి. ఈ భూమి ఒకటే కాదు, గ్రహాలన్నీ ఉన్నాయి. అవి కూడా ఇట్లాగే తిరుగుతున్నాయి. మీకు తెలుసు, ఆ పటం చూస్తారు. ఏమ్మా, నువ్వు భూమి ఒక్కటే చెప్పావు, ఈ లోపల లోపల అని కాదు. కాదు ఇదంతా చెప్పు. వాళ్ళు భూమి అనుకుంటారు, కాదు విశ్వాంతరాళంలో అది కూడా ఒక పెద్ద గుండులాగా ఉందని నువ్వు అనుకుంటావు. ఆ గుండులోనే మనకు అట్లకే చూపిస్తాడు కదరా. ఆ గ్రహాలన్నీ వేసే బొమ్మ ఎట్లా చూపిస్తాడు? ఇట్లా వాటి ఆర్బిట్లు చూపించి ఇక్కడ ఒక గ్రహం, ఇక్కడ ఒక గ్రహం, ఇక్కడ ఒక గ్రహం చూపిస్తుంటారు కదా. కాబట్టి ఈ ఆర్బిట్ అంతా పరమాత్మ అని నువ్వు చెప్తావేమో. కాదు కాదు, దీనికి బయట ఇంకోటి లేదు. ఆర్బిట్కి పైన ఇంకోటి లేదు. గ్రహాలకి ఆర్బిట్ ఉంది కానీ కదా. ఆ విశ్వమంతా నువ్వెంత మేర నీ ఊహ వెళుతుందో అంత మేర ఈ సాంద్రమైనటువంటి ఇది ఉంది. ఇంకా ఊహించుకో. అర్థమైందా? అందులో ఎక్కడున్నారంటే స్ఫటికంలో. ఇది స్ఫటికం. స్ఫటికం అంటే ఏమిటి? ట్రాన్స్పరెన్సీ. దాని లోపల ఏ చిన్న ఇంత డాట్ ఉన్నా అది చాలాగా కనపడుతుంది. దీని లోపల ఒక ఎర్ర చుక్క పెట్టండి, మొత్తం ఎంత పెద్దది ఎర్రది ఉన్నట్టు కనపడుతుంది. అట్లా పరమాత్మ లోపల. లోపల అంటే అద్దం లోపలలాగా కాదు, అద్దం పైన ఉంది. ఇది 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 అవుటర్ సర్ఫేస్ కాదు. పరమాత్మ స్ఫటికంలో ఇన్నర్ సర్ఫేస్. ఇన్నర్ సర్ఫేస్లో ఒక్కసారి ఒక్క ఆలోచనే పరమాత్మ అనుకున్నాడు. ఏకహ అనేకో అహమస్మి అని. ఆ ఒక్క ఆలోచనే ఇంతమంది మనుషులుగా కనపడుతోందిరా. మనుషులే కాదు, జీవరాశులన్నీ. ఒక స్ఫటికంలో సైన్స్ తెలిసిన వాళ్ళకి అర్థమవుతుంది. ఏం నాయన, ఒక స్ఫటికంలో నీకు ఎటు చూసినా కాంతే కనపడుతూ ఉంటుంది కానీ అక్కడ ఇంకేం వస్తువు ఉండదు. దాంట్లో ఒక ఆలోచన అనేటువంటిది ఒకటి. నామరూప క్రియల్లో ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఏం ఆలోచన వచ్చింది? ఆలోచనని తదేక్షత చూసాట ఆయన. సో అకామయత, నేను అట్లయితే ఎట్లుంటుంది అనుకున్నట్ట. ఆ ఆలోచనే నామరూప క్రియలుగా ఇంతమంది జనంగా కనపడుతున్నారు. దాని లోపల, దేని లోపల? ఆ స్ఫటికం లోపల. ఆలోచించుకోండి, వాడు పరమాత్మ. ఆ పరమాత్మ నువ్వు. నేనా? నేనెట్లవుతానండి? ఆయన ఆలోచనలో ఇంతమంది ఉన్నారు కదా. అంతమంది నిజంగా లేదు. ఆయన ఒక ఆలోచనే ఇంతమందిగా నీకు కనపడుతోంది. అమ్మో, చాలా 740. దేశం, కాలం, వస్తువు అని అది జగత్తు. అదిగో కాలం చూపిస్తోంది అంటే మనం మళ్ళీ జగత్తులో పడ్డాం. ఇందా నుంచి మనం ఎక్కడున్నాం? నామరూప క్రియలు వదిలేసి, దేశకాలాలు వదిలేసి, జీవజగత్తులను దాటి కేవలం పరమాత్మలో తాన్లో ఉన్నాం. జాకెట్గా ఉన్నా కూడా మనం ఇందా నుంచి ఎక్కడున్నాం? ఇప్పుడు ఎక్కడికి వచ్చేసాం? గడియారం చూడగానే ఎంత తొందరగా ప్రపంచంలోకి వచ్చాం, ఎంత తొందరగా దీనిలోంచి వెళ్ళొచ్చు. అది రాకపోకలు నీకు తెలిస్తే ఎప్పుడు అక్కడే ఉండడం నీకు కష్టం ఏమిట్రా కదా. మిమ్మల్ని అందరినీ ఇందా నుంచి అక్కడికి తీసుకెళ్ళా. ఎంతసేపట్లో ఇక్కడికి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడికి మేమేం రాలేదండి, మీరే వచ్చారేమో. కాదు, నేను ఎప్పుడైతే 740 అన్నానో ఇమీడియట్గా మీరందరూ వచ్చేసారు. మనకి ఎంత కష్టమైంది, ఏ వెహికల్ ఎక్కొచ్చాము మీరు ఆలోచించండి. అది మీకు తెలిసినప్పుడు మీకై మీరు ఎందుకు ఎక్కిపోలేరు? అంతే అమ్మా, అంతకంటే ఏం లేదు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పాడు, ఇది చాలా తేలిక అర్జున, నువ్వెందుకు కష్టం అని చస్తున్నావు.
నువ్వు రైలు ఎక్కో, బస్సు ఎక్కో, కారు ఎక్కో పోవాలంటే అక్కడి దాకా నడవాలి, దాన్ని ఎక్కాలి, అవి పోవాలి, ఏదో నానా సాగు కావాలి. ఇప్పుడు ఎందా నుంచి మనం ఎంత తిరిగానరా? హెలికాప్టర్ ఎక్కామా? మరి మనం కూర్చున్న చోటే, ఎందుకంటే ఇక్కడే పరమాత్మ ఉన్నాడు కాబట్టి. మళ్ళీ జగత్తులోకి ఎప్పుడు వచ్చాను? ఇందా నుంచి నేనులో ఉన్నాం, ఇప్పుడు నాదిలోకి వచ్చా, అంతే తేడా. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహేష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తాః సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రద కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహభ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. ఆ గురుదేవుడు ఎంత గొప్పవాడే! అసలు అటువంటి గురువు దొరకటం ఎంత అదృష్టమే. రామనాథం గారు మనిషిలాగా కనపడతారు, ఆయన మనిషిగా అదే సాక్షాత్తు పరబ్రహ్మ.